కలర్ డిస్క్రిమినేషన్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు, దాన్ని భరించలేక. తెల్లగా ఉంటేనే అందం అని చెప్పాను అలా థాట్ ఎందుకు వస్తుంది? సొసైటీ నుంచే కదా. దట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హౌస్ ఆల్సో. పేరెంట్స్ దే ఆర్ సో వరీడ్. అబ్బాయి కొంచెం అటు ఇటు ఉన్న పర్ల, అమ్మాయి ఉండకూడదంట. వీళ్ళందరూ ఎడ్యుకేటెడే కదా. ఎడ్యుకేటెడ్ పీపులే ఇలా చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెలబ్రిటీస్ తో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారో అదే ప్రొడక్ట్స్ ని మనం వాడతాం కదా. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవి ఫస్ట్ వాళ్ళు వాడతారా? పిల్లల ఇష్టం వచ్చిన సీరమ్స్, ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్ సీరమ్స్ ఎలా వాడుతున్నారంటే డిఫరెంట్ కాంబినేషన్ తో, నేను ఏహెచ్ఎస్ వాడాను, బిహెచ్ఎస్ వాడాను, నియాసినమైడ్ వాడాను, అది వాడాను, ఇది వాడాను. ఎందుకు వాడుతున్నావు? స్కిన్ ట్రీట్మెంట్స్ బ్యూటీషియన్ దగ్గర చేయించుకుంటారు, డర్మటాలజీ డాక్టర్ దగ్గర కూడా చేయించుకుంటారు కదా. ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? బ్యూటీషియన్స్ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న 4 ఫేషియల్స్ ఏవైతే ఉంటాయో, నాకు ఇది కావాలంటే అది చేస్తారు. దాని తర్వాత మీకు ఏమైనా రియాక్షన్ వస్తే వాళ్ళు పట్టించుకుంటారా? ఆబ్వియస్లీ దెన్ అగైన్ యూ విల్ బి గోయింగ్ టు అ డర్మాట్. నేను ఒక కామెంట్ చదివి వినిపిస్తాను. వీళ్ళ దుకాణాలు నడవటం లేదు, అందుకే వీళ్ళ ఏడుపు. విటమిన్ సి సెరం, సన్ స్క్రీన్ యూస్ చేస్తే ఏ డాక్టర్ అవసరం లేదు. డామేజ్ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వకండి, అంతే. స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పంటారు. అట్ ది సేమ్ టైం హెయిర్ ఫాల్ వల్ల స్ట్రెస్ వస్తుంది. డెఫినెట్ గా స్ట్రెస్ హెయిర్ ఫాల్ కాజ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ అంత అయిపోతుంది, ఇంత అయిపోతుంది, ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ వస్తుంది. ఒక వైట్ హెయిర్ పీకితే మిగతా అంతా వైట్ హెయిర్ వచ్చేస్తుందా? ఒక బ్లాక్ హెయిర్ పీకితే మిగతా అంత బ్లాక్ హెయిర్ వస్తుందా? స్కిన్ అండ్ హెయిర్ రెండు అమ్మాయికైనా అబ్బాయిలకైనా చాలా ఎమోషన్. దీని మీద సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తుంటాయి. అది నిజమా కాదా కూడా చాలా మందికి అర్థం కాదు. సో అలాంటి ఎన్నో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ని ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ డాక్టర్ దివ్యశ్రీ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ టైం అండి. థ్యాంక్ యూ అండి. సో ఒక పాప కానీ బాబు కానీ పుట్టగానే వాళ్ళ స్కిన్ కలర్ని డిసైడ్ చేస్తారు. అంటే పుట్టగానే నల్లగా ఉంటే వీడు పెద్దగా నల్లగా అవుతాడని చెప్పి, తెల్లగా ఉంటే తెల్లగా అవుతారని చెప్పి. సో నిజంగా పుట్టగానే వాళ్ళ స్కిన్ కలర్ అనేది డిసైడ్ అయిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మదర్ ఊమ్ నుంచి బయటకి రాగానే ఆల్మోస్ట్ ఎవ్రీ బేబీ సేమ్ కలర్ లాగే ఉంటారు. తెల్లగా ఉంటారు, ఫెయిర్గా ఉంటారు. అండ్ లైక్ 20-21 డేస్ మనకి స్కిన్ అనేది అవుటర్ లేయర్ షెడ్ ఆఫ్ అవుతూ వస్తుంది. ఓకే. ఓకే. తర్వాత సే లైక్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్‌కి మన కలర్ ఏంటో మనకి అర్థమవుతది. ఇమ్మీడియేట్ పుట్టినప్పుడు అందరూ తెల్లగానే అనుకుంటారు. సో, మళ్ళీ 1-2 మంత్స్ తర్వాత దే థింక్ దట్ ఏంటి డార్క్ అయిపోయారు, పుట్టినప్పుడు తెల్లగానే ఉన్నారు కదా అనుకుంటారు. పుట్టినప్పుడు అందరూ ఒకేలాగే ఉంటారు. స్లోగా చేంజ్ అవుతూ వస్తారు. వాళ్ళ ఒరిజినల్ కలర్ డిపెండ్స్ అపాన్ దేర్ జెనెటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారు, గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు, మదర్ సైడ్ జీన్స్ ఎలా ఉన్నాయి, ఫాదర్ సైడ్ జీన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బేస్ బట్టి మన స్కిన్ వచ్చేస్తుంది. సో బీట్ కలర్ కాంప్లెక్షన్ అవ్వచ్చు, బీట్ లైక్ ఏ టైప్ ఆఫ్ స్కిన్, డ్రై స్కిన్నా, ఆయిలీ కాంబినేషన్ స్కిన్నా, నార్మల్ స్కిన్ అనేది కూడా మనకి పుట్టినప్పటి నుంచే తెలిసిపోతుంది. సో అంటే చాలామంది ఏమనుకుంటారు, చిన్నప్పుడు బాగానే ఉంది మళ్ళీ చేంజ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. స్కిన్ కలర్ కానీ స్కిన్ టైప్ కానీ అలా కొన్ని అవ్వవండి. సో హెయిర్ అయినా స్కిన్ అయినా మనకి ఫస్ట్ పుట్టినప్పుడు మన జీన్స్ ఎలా ఉంటుందో, బీట కర్లీ హెయిర్ ఆర్ స్ట్రేట్ హెయిర్ అలానే ఉంటుంది. యు ఆర్ ఫెయిర్ ఆర్ నార్మల్ ఆర్ డార్కర్ ఇండివిజువల్ డిపెండ్స్ అపాన్ యువర్ జీన్, అలానే కంటిన్యూ అవుతారు. అండ్ టెంపరేచర్ బట్టి స్కిన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందా? అంటే వాళ్ళు ఉన్న లొకాలిటీలో టెంపరేచర్ బట్టి కొంచెం అంటే అది ఇట్స్ నాట్ అబౌట్ టెంపరేచర్ ఎగ్జాక్ట్లీ అస్ సచ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ ఉండొచ్చు, కోల్డ్ వెదర్, హాట్ కాదు కోల్డ్ వెదర్, పొల్యూషన్ ఫ్రీ. ఇక్కడ మనకి ఏంటి, పొల్యూషన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం టెంపరేచర్స్ హై ఉంటాయి. సో మనకి ఎక్కువ డాగ్ మనమే ఒక కోల్డర్ టెంపరేచర్స్కి వెళ్ళి పొల్యూషన్ ఫ్రీ అంటే క్వాలిటీ ఆఫ్ స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని ఇట్స్ నాట్ అబౌట్ మొత్తం మన కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుందని కాదు, క్వాలిటీ ఆఫ్ స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా అందం అంటే తెల్లగా ఉంటేనే అందం అని చెప్పాను అలా. బ్యూటీ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ వితిన్, లోపల నుంచి వచ్చేది. ద వే హౌ యూ క్యారీ, మీ కాన్ఫిడెన్స్ బట్టి, అంతేకాని స్కిన్ కలర్ బట్టి బ్యూటీ అనేది కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా, వన్ థింగ్ ఐ కెన్ టెల్, అంటే విచ్ వీ సీ రెగ్యులర్లీ, ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ మీ, డెర్మటాలజిస్ట్ ఏంటి అంటే చాలామంది పిల్లల్ని
సే 11 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్ సమ్‌టైమ్స్ 16, 18 ఇయర్స్ నుంచి కూడా తీసుకొస్తారు. డార్క్ అయిపోయారు మా పిల్లలు. అంటే ఆ పిల్లలలో ఉందో లేదో కాంప్లెక్షన్ ఇది తెలీదు కానీ పేరెంట్స్ ఎక్కువ వరీ అయిపోతున్నారు. ఓకే. నో నీడ్ టు వరీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని మనము స్లోగా చేంజ్ చేసుకుంటూ వస్తాం. అంటే పుట్టినప్పుడు ఇంట్లోనే చాలా కేర్ తీసుకుంటూ ఉంటాం. రైట్ ఫ్రమ్ స్కూలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూల్‌కెళ్తా ఉంటారు. పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. దే కీప్ ప్లేయింగ్ ఔట్ సైడ్ ఇన్ ద సన్ అండ్ ఆల్. ఆఫ్‌కోర్స్ మన స్కిన్ టైప్ ఏంటి అగైన్ త్వరగా టాన్ అయిపోతాం. హ్మ్. సో, ఆ టాన్ వల్ల వీళ్ళందరూ వరీ అయిపోయి డార్క్ అయిపోతున్నారు అని. సో, అది కాదు. ఆ టాన్ అనేది మళ్ళీ వెన్ యూ ఏజ్ పెరిగే కొద్దీ అంతే ఔట్‌డోర్ యాక్టివిటీస్ ఉండవు. తగ్గిపోతూ వస్తాయి గదా! సో, మళ్ళీ వాళ్ళ కలర్ వాళ్ళు నార్మల్ వచ్చేస్తారు. టాన్ గురించి అయితే వరీ అవ్వాల్సిన అక్కర్లేదు. టాన్ అవుతున్నారు గదా! అని ఫిజికల్ యాక్టివిటీస్‌కి పంపించకుండా ఉండకూడదు. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు జెనెటిక్స్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ అనేది డిపెండ్ అయితదని చెప్పారు గదా! సో, సెలబ్రిటీస్ అందరూ తెల్లగా ఉంటారు. ఫెయిర్‌గా ఉంటారు గదా! సో, వాళ్ళ జెనెటిక్స్ కూడా అంతే ఉంటాయా మరి? అందరూ ఫెయిర్‌గా ఏమి ఉండరు. ఫస్ట్ థింగ్ మనం అగైన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెలబ్రిటీస్‌తో కంపేర్ చేసుకుంటారు. సెలబ్రిటీస్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళేం చేస్తున్నారు? మన డైట్ ఎలా ఉంది? వాళ్ళ డైట్ ఎలా ఉంది? ఎంత కన్సిస్టెంట్‌గా వాళ్ళు హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తారండి. ఎప్పుడో ఒకసారి చీట్ డైట్ చేస్తారు. మనమేమో రోజు చీట్ డైటే ఉంటది మనం చూస్తే. సో, దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్తీ న్యూట్రిషియస్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. విచ్ దే ఫాలో. స్లీప్. దే విల్ హ్యావ్ ఇనఫ్ స్లీప్. హైడ్రేట్ అవుతారు. మంచిగా వాటర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇవంతా హైడ్రేట్ అవుతారు. దే విల్ మెయింటైన్ దట్ స్కిన్ రొటీన్. ఏదైతే బేసిక్ స్కిన్ రొటీన్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేయాలో వాళ్ళు డెఫినిట్‌గా అది ఫాలో అవుతారు. ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. ఫిజికల్ యాక్టివిటీ ఆహ్, చేస్తారు కాబట్టి ఇవన్నీ గుడ్ లైఫ్ స్టైల్ ఉంటే ఆటోమేటిక్‌గా మీ స్కిన్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాంప్లెక్షన్ అగైన్. ఐయామ్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కిన్. వాళ్ళేది వాడుతున్నారో మనం అదే వాడతాం గదా! వాళ్ళేదైతే అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారో అదే ప్రొడక్ట్స్‌ని మనం వాడతాం గదా! సో, వాళ్ళు మన అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవి ఫస్ట్ వాళ్ళు వాడతారా? అది చెప్పండి. మీకు తెలుసు ఈవెన్ మోస్ట్‌లీ లైక్ 99% ఆర్ లైక్ పెయిడ్ ప్రమోషన్స్. అంతే గదండీ. వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ నన్నడిగితే అవేమి యూజ్ చెయ్యరు. వాళ్ళు నార్మల్ ప్రొడక్ట్స్ కూడా దే ప్రమోట్ చేస్తా ఉంటారు కానీ వాళ్ళన్నీ వాడరు. వాళ్ళు వాడుతున్నారు కదా అని మనం అవి చూసి మనం వాడాలనుకోవడం అది అసలు చాలా తప్పు. అదే అంటున్నాను. ఇప్పుడు మనం వాడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ ఏంటిది అనేది తెలియాలి. మన స్కిన్ టైప్ ఏంటిది? మన స్కిన్ క్వాలిటీ ఎలా ఉంది? ఆల్రెడీ ఏమైనా వాడారా? డ్యామేజ్డ్ ఉందా? నార్మల్‌గానే ఉందా? దాన్ని బట్టి రైట్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఒక సెలబ్రిటీ చెప్పింది కదా! నేను వాడితే నాకెలా సూట్ అవుతది? సో, ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు అండర్‌లైన్ సెబోరిక్ డెర్మటైటిస్ అని ఒక కండిషన్ ఉంటది. అంటే ఒక టైప్ ఆఫ్ ఫంగల్. రిలేటెడ్ టు డాండ్రఫ్ ఉన్నా, మళ్ళీ ఇక్కడంతా రెడ్ ర్యాష్ ఇక్కడ ఉంటది. ఒక్కొక్కసారి అది ఎక్స్‌టర్నల్‌గా కనబడకపోయినా కూడా లోపలుంటదన్నట్లు. సో, ఇలాంటి ఏవైనా ప్రొడక్ట్స్ వాడి ఎస్పెషల్లీ యాక్టివ్స్ అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు. సో మచ్ ఆఫ్ ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ ఇవన్నీ. అలా నేను ఏం స్కిన్ కేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ స్కిన్ రొటీన్ నేను వాడకుండా, ఓహ్! ఈ సెలబ్రిటీ చూడండి ఎంత వాడి ఇంత ఫెయిర్ అయిపోయిందని నేను కూడా అది వాడాననుకోండి, నా లోపలున్న ఇన్ఫెక్షన్ అంతా ఫ్లేర్ అప్ అయిపోతది. నా స్కిన్ నేను డ్యామేజ్ చేసుకుంటున్నాను. అలా అలా వాడకూడదు ఎప్పుడు. అండ్ నేను వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫర్ ద టీన్స్. టీన్స్ అంటే రైట్ ఫ్రమ్ 11 ఇయర్స్ నుంచి ప్రీ టీన్స్ కూడా నేను చెప్పగలుగుతాను. ఇంత అవేర్‌నెస్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్స్. ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇండికేట్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని. ఇన్‌ఫ్లుయెన్స్ వాడిన వాళ్ళు కూడా వాడతారనుకుంటున్నారా? ఆ ప్రొడక్ట్స్ వాడరు. ఆఫ్‌కోర్స్ పెయిడ్ ప్రమోషన్. సో, ఒకవేళ వాళ్ళు వాడినా కూడా సే ఎగ్జాంపుల్ వాళ్ళు పోనీ రైట్ డాక్టర్‌నే చూజ్ చేసుకున్నారు. ఇఫ్ దే ఆర్ రియల్లీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్స్ కూడా కొందరు చెప్తారు. కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆర్ దేర్. ఓకే. ఓకే. రియల్‌గా ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. బికాస్ వాళ్ళేంటి డాక్టర్‌ని చూస్ చేసుకున్నారు. ఆ డాక్టర్ తన స్కిన్ టైప్ తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చి సీరమ్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఇచ్చారు కాబట్టి ఆ రిజల్ట్ బాగుంది తనకి. సో, షీ ఈస్ హ్యాపీ విత్ దట్ రిజల్ట్స్. సో, హౌ కెన్ యూ థింక్ మీకు కూడా అదే పడతదని? దట్స్ నాట్ కరెక్ట్ కదా! సో, ఎస్పెషల్లీ ఈ పిల్లలందరూ కూడా
సమ్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ డైరెక్ట్‌గా అసలు దేర్ ఆర్ సో మెనీ ప్రొడక్ట్స్ లైక్ ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ అని, నియాసినమైడ్ అని, రెటినాల్స్ కూడా ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు. చూడటము, ఆన్‌లైన్‌కి వెళ్ళిపోవటము, కొనేసుకోవటము, వాడేయటము, వాడిన తర్వాత వచ్చిన చేంజెస్ ఆర్ డ్యామేజ్ తర్వాత దే ఆర్ అప్రోచింగ్ అస్. సో అగైన్ దట్ ఈస్ టేకింగ్ అస్ లైక్ ఎ టైమ్. ఫస్ట్ దాన్ని హీల్ చేయాలి. ఆ డ్యామేజ్ అయిన స్కిన్ని హీల్ చేసి తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ రైట్ ప్రోడక్ట్స్. సో అలా అంత స్టేజ్ వరకు తెచ్చుకోకండి. ఎందుకంటే వీళ్ళందరూ ఎడ్యుకేటెడే కదా. అవును. ఎడ్యుకేటెడ్ పీపులే ఇలా చేస్తున్నారు. సో బీయింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ జస్ట్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి. గో టు రైట్ డాక్టర్. ఓకే, కన్సర్న్ ఉందా? కన్సర్న్ లేకపోయినా కూడా ఓకే నాకేం కన్సర్న్ లేదు, మై ఫేస్ ఇస్ క్లియర్, బట్ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ విత్ ద స్కిన్ రొటీన్ స్టార్ట్ చేయాలి. సో యూ రీచ్ అవుట్ యువర్ డాక్టర్. డాక్టర్ విల్ ఎగ్జామిన్ యువర్ స్కిన్ కదా. స్కిన్ ఎగ్జామిన్ చేసేసి మీకు ఏ ప్రోడక్ట్స్ యాప్ట్ ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అడ్వైస్ చేస్తారు. సో దెన్ యూ యూస్ ఇట్. సో తర్వాత ఏమైనా మీకు ఎవెన్చువల్లీ దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా వచ్చినా యూ కెన్ రీచ్ అవుట్ ద డాక్టర్, దే విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పారు కదా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మరి? సో ఫుడ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ స్కిన్ రొటీన్కి చెప్తున్నాను. నార్మల్ బేసిక్ న్యూట్రిషియస్ ఫుడ్. సో నవడేస్ ఎవ్రీబడి ఈస్ అగైన్ అవేర్ ఆఫ్ లైక్ దిస్ ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ తీసుకోవాలి, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, కార్బ్స్ తగ్గించాలి. ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇఫ్ యూ కెన్ మెయింటైన్ దట్. ఎస్. సో ప్రోటీన్ 1 గ్రామ్ మినిమమ్ 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ అలా తీసుకో. సో దట్ కెన్ ఇంక్లూడ్స్ ఫస్ట్ మనము వీ కెన్ స్టార్ట్ విత్ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్. సో బేసిక్ మనకి కొంచెము ఐరన్ కావాలి కదా, ఎవ్రీడే కావాల్సిన వీక్లీ 4 or 5 టైమ్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. డ్రై ఫ్రూట్స్లో మళ్ళీ మనం డేట్స్. ప్రోటీన్ రిచ్ కావాలి అనుకుంటే ఎస్పెషల్లీ పీపుల్ హూ ఈట్ నాన్ వెజ్లో చికెన్, ఫిష్ ఇవి యాడ్ చేసుకుంటూ, ఎగ్స్ తీసుకుంటూ, వెజిటేరియన్స్ అయితే పన్నీర్, టోఫు ఇలా తీసుకుంటే అలాంగ్ విత్ ద నట్స్ దట్ విల్ హెల్ప్. సో ఫుడ్స్ టు అవాయిడ్ ఫర్ బెటర్ స్కిన్ అంటే కార్బ్స్ బేసికలీ, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఈస్ రైట్ నో. ఇది మెయిన్గా ఎందుకు అంటున్నాను అంటే అగైన్ ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ ఫ్రమ్ అవర్ ఓల్డర్ జనరేషన్ నుంచి మన దగ్గర నుంచి మన నెక్స్ట్ జనరేషన్, మన కిడ్స్కి కూడా ఎంత డిఫరెన్స్ ఉంది లైఫ్ స్టైల్లో. సో ఇప్పుడు వర్స్ట్ కేసులో వీక్లీ వన్స్ అన్న జంక్ అయిపోతుంది, వర్స్ అది. ఓకే, అదర్వైజ్ బీట్ఫ్రమ్ 6-7 ఇయర్స్ కిడ్స్ నుంచి కూడా ఒకసారి ఆ జంక్ అలవాటు అయిపోతే ఆబ్వియస్లీ ఆ క్రేవింగ్స్ పెరుగుతాయి. కార్బ్స్ అని ఏంటండి, చీజ్, బటర్స్, సాస్లు ఇవంతా కూడా దట్ ఈస్ అ థింగ్ దట్ ఈస్ అగైన్ ఎఫెక్టింగ్ ద చైల్డ్స్ హెల్త్, బీట్ స్కిన్, బీట్ హెయిర్. అవునా? ఈ జంక్ ఫుడ్ వల్ల ఒబీస్ అయిపోతున్నారా? ఫస్ట్ థింగ్. అవును. ఒబేస్ అవ్వటం వల్ల చిన్న పిల్లల్లో కూడా పిగ్మెంటేషన్, ఒబేస్ అవ్వటం వల్ల ఏమవుతుంది, వెయిట్ గెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. దానివల్ల వచ్చే చేంజెస్ ఏంటి, నెక్ పిగ్మెంటేషన్, థిక్ పిగ్మెంటేషన్ లాగా వస్తుంది. సమ్ సే 13-14 ఇయర్స్ కిడ్ ఆల్సో లుకింగ్ లైక్ 20 ఇయర్స్ లాగా ఆ ఏజ్ చేంజెస్ వస్తున్నాయి. అగైన్ హెయిర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి మళ్ళీ హార్మోనల్ ఫీమేల్స్లో అయితే హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి. బాయ్స్ అండ్ గర్ల్స్లో ఇద్దరిలో ఉంటాయి. గర్ల్స్కి ఏంటి మళ్ళీ దట్ మైట్ ఎఫెక్ట్ దట్ ప్యూబర్టీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తాయి. అంటే జంక్ ఈస్ నాట్ మ్యాండేటరీ కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే దట్ రీసెంట్లీ వన్ ఫీమేల్, ఒక గర్ల్ 18 ఇయర్స్, అరౌండ్ 18 ఇయర్స్, హూ కేమ్ టు మీ విత్ ఫుల్ ఆఫ్ యాక్నీ, చాలా ఎక్కువ యాక్నీ ఉంది. సో వెన్ ఐ వాస్ టెల్లింగ్ హర్, బికాస్ యాక్నీకి బాగా ట్రిగర్ చేస్తుంది ఈ జంక్ ఫుడ్. జంక్ అంతా ట్రిగర్ చేస్తుంది, షుగర్స్ కానీ, మైదా కానీ, ఆయిలీ ఫుడ్స్, ఈ మిల్క్ ప్రోడక్ట్స్, ఇవన్నీ బాగా సో ఇవన్నీ మీరు కొంచెము కట్ చేయాలి ఆర్ అవాయిడ్ చేయాలంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ డాక్టర్ అంట. సో ఐ వాస్ లైక్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఏంటి? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ ట్రిగరింగ్ యువర్ యాక్నీ. మీకు యాక్నీ కంట్రోల్ అవ్వాలి కదా. యాక్నీ కంట్రోల్ అవ్వాలి అంటే వీటిని యాక్నీ ఎందుకు వస్తుంది, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఓకే, బీ ఇట్ హెరిడిటరీ ఆర్ హార్మోనల్ చేంజెస్ ఆర్ డైట్. సో మనం అన్ని ఎవ్రీథింగ్ వీ నీడ్ టు కరెక్ట్ ఫ్రమ్ ద బేస్ లైన్, రైట్? ఇవి కరెక్ట్ చేయకుండా జస్ట్ నేను ఎక్స్టర్నల్గా యాక్నీకి ట్రీట్ చేస్తే అవ్వదు.
అండ్ లేటర్ ఆన్ మీరే వచ్చి నన్నే అడుగుతారు తగ్గలేదు అని. సో వెన్ ఐమ్ టెల్లింగ్ యూ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ట్రిగరింగ్ యూ, హ్యావ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని నన్నే అడుగుతున్నారు. సో, ఓల్డెన్ డేస్‌లో గూడా ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తినేవాళ్ళు. అంటే లైక్ పాపడ్ అయినా గావచ్చు, ఫ్రైస్ అయినా గావచ్చు, ఇవి నార్మల్‌గానే తినేవాళ్ళు గదా! మరి ఇప్పుడెందుకు మనం వాటిని అవాయిడ్ జేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఇఫ్ కమింగ్ టు స్వీట్స్ కానీ డీప్ ఫ్రైడ్ ఇప్పుడు సమ్ స్వీట్స్ అప్పట్లో కూడా చేసేవాళ్ళు. ఆయిలీ ఫుడ్ లైక్ అరిసెలో, లడ్డు ఆర్ మురుకులు గానీ మీరన్నట్లు పాపడ్ ఇవన్నీ. ఎంత ఫ్రీక్వెంట్‌గా చేసుకున్న వాళ్ళు ఒకటి ఇంపార్టెంట్. అంటే ఒకేషన్స్ ఫెస్టివల్ టైంలోనో ఇప్పుడు మనము ఎంత ఫ్రీక్వెంట్‌గా డెజర్ట్ తింటున్నారు? మధ్యాహ్నం తింటున్నారు, రాత్రి తింటున్నారు. వీక్‌లో మినిమమ్ 4, 5 డేస్ తింటున్నారా డెజర్ట్స్? ఆ డెజర్ట్స్‌లో ఎంత షుగర్స్ ఉంటున్నాయి? అపార్ట్ ఫ్రమ్ దట్ షుగర్స్ ఆయిల్స్ ఎలా ఉన్నాయి? హ్మ్. ఇప్పుడు అప్పుడు వాటి గానుగ నూనె అలా ఫ్రెష్ ఆయిల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అడల్టరేటెడే కదా! రిఫైన్డ్ ఆయిల్స్ అనో, పామ్ ఆయిల్స్ అనో వాటిల్లో చేసినవి ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ హెల్త్. ఫేమస్ పాప్ డాన్సర్ ఒక బ్యూటీ రిలేటెడ్ డిప్ తీసుకొని చనిపోయింది. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాహ్! ఈ కేస్ నేను కూడా చూసాను ప్రీవియస్‌లీ. ఇనీషియల్‌గా వాళ్ళు కూడా అదే అనుకున్నారు. గ్లూటథైన్ వల్ల డెత్ అయింది ఆర్ కార్డియాక్ అరెస్ట్ అని సోషల్ మీడియా న్యూస్ అది వచ్చింది. బట్ లేటెస్ట్‌గా వాళ్ళ హస్బెండ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చూసారు. దట్ హీ కన్ఫర్మ్ దట్ డెత్ వాస్ ప్యూర్‌లీ ఓన్లీ విత్ ద కార్డియాక్ అరెస్ట్, గ్లూటథైన్ వల్ల కాదు అని. గ్లూటథైన్ అసలు డెత్ కాజ్ చెయ్యదండి. ఇట్స్ అబ్సల్యూట్‌లీ సేఫ్. సో, మెయిన్‌గా గ్లూటథైన్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అట్ ఎనీ కాస్ట్ డెత్ అయితే అవ్వదు. కాకపోతే ద వే దే ఆర్ గెట్టింగ్ ఇట్ డన్. ఎక్కడ చేయించుకుంటున్నారు? ప్రొఫెషనల్స్ దగ్గర చేయించుకుంటున్నారా? లేపోతే కొందరు ఇంట్లోకే పిలిపించుకొని చేయించుకోవటము ఆర్ డిఫరెంట్ వేస్. సో, చేసేటప్పుడు ఏంటి ఆ స్టెరిలిటీ మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే క్లెన్స్ సరిగ్గా చేయకలేదు, లేకపోతే ఇచ్చే ఇంజెక్షన్ నీడిల్ కంటామినేట్ అయ్యి ఉన్నా సో, ఎక్స్టర్నల్‌గా బ్యాక్టీరియా అనేది ఇంటర్నల్ ఎళ్ళిపోయి అక్కడి నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ప్రాపర్‌గా మనము స్టార్ట్ చేసి ఐవీ ఎక్కిచ్చేటప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ ఎయిర్ ఏమైనా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎయిర్ బబుల్స్ అలా ఉండిపోయినంటే దట్ లీడ్స్ టు ఎయిర్ ఎంబోలై అంటాము. అలా అవ్వచ్చు. దట్స్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. అలా వెరీ, వెరీ, వెరీ రేర్ కేసెస్. యాస్ సచ్ గ్లూటాథయోన్ డజంట్ కాజ్ లీడ్ టు డెత్. అండ్ గ్లూటాథయోన్‌తో ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఎంత ఎక్స్‌పెక్ట్ చేయాలి ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. గ్లూటాథయోన్ నేను చెప్పినట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే మనకి మెలనిన్ అనేది ఒక పిగ్మెంట్ ఉంటది మన బాడీలో. ఓకే. దట్ ఈస్ ద థింగ్ దట్ విల్ హెల్ప్ ఫర్ కలర్ కాంప్లెక్షన్‌కి. అదే కాకేషియన్స్ వాళ్ళకైతే తక్కువ ఉంటది. వెరీ మినిమల్ ఉంటది. మనకి ఎక్కువ ఉంటది. సో, ఆ మెలనిన్ కాంపోనెంట్ వల్ల మన స్కిన్ కలర్ డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఈ గ్లూటాథయోన్ ఏంటి? ఆ మెలనిన్ సింథసిస్‌ని ఆపేస్తుంది. తగ్గిస్తుంది. సో, మనము ఫెయిర్ అవుతున్నాం. ఫెయిర్ అనేది ఎక్కడి వరకు అవుతాము? సి ఇట్స్ నాట్ వెరీ డార్క్ ఇండివిడ్యువల్ గెట్టింగ్ లైక్ చాలా ఫెయిర్ కాదు. మన కాంప్లెక్షన్‌ని ఒక 1 ఆర్ 2 షేడ్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఎందుకంటే మెలనిన్‌ని తగ్గిస్తుంది కాబట్టి. సో, మన ఒరిజినల్ కలర్ ఎలా ఉంటది? రెట్రో ఆరిక్యులర్ అంటే ఐ మీన్ ఇయర్ వెనకాల ఉన్న కలర్‌కి దాన్ని తీసుకొస్తది. అఫ్‌కోర్స్ దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, మల్టీవైటమిన్స్ అన్ని వల్ల కూడా కాంప్లెక్షన్ ఇంప్రూవ్ కొంచెం అవుతది. స్కిన్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇట్స్ నాట్ కంప్లీట్‌గా ఫెయిర్ అయిపోతున్నాను నేను గ్లూటాథైన్ తీసుకుంటే కాదు. కొంచెం ఇంప్రూవ్ అవుతారు. క్వాలిటీ ఇంప్రూవ్ అవుతది. స్కిన్ టోన్, టెక్స్చర్ విల్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్. అండ్ నేను ఒకసారి గ్లూటాథైన్ తీసుకున్నాను. ఇంక ఇట్స్ ఫర్ ఎవర్ త్రూ ఔట్ మై లైఫ్ ఇలా ఒక రిజల్ట్ ఉంటది. కాదు. ఫర్ ఎనీథింగ్ వెన్ కమింగ్ టు స్కిన్ అండ్ హెయిర్ ఏదైనా మనకు మెయింటెనెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సో, గ్లూటాథైన్ ఐవీ తీసుకుంటాము. సో, ఐవీ ఏంటి అంటే అబ్సార్ప్షన్ బాగా ఉంటది. ఫాస్టర్‌గా ఉంటది. సో, మనకి రిజల్ట్స్ కొంచెం ఫాస్టర్‌గా కనిపిస్తది. తర్వాత సో, ఇనీషియల్‌గా ఎలా అయితే వీక్లీ వన్స్ లాగా అడ్వైస్ చేస్తారు. తర్వాత వి ఆస్క్ దెమ్ ఫర్ విత్ ద మెయింటెనెన్స్ ఓరల్ టాబ్లెట్స్ ఇస్తాము. సో, మెయింటెనెన్స్ లాగా. సో, ఈ మెయింటైన్ చేసుకుంటున్న రోజులో కొంచెం బానే ఉంటది. వెన్ యూ స్టాప్ ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్. అండ్ ఇప్పుడు చాలామంది స్కిన్ ట్రీట్మెంట్స్ బ్యూటీషియన్ దగ్గర చేపించుకుంటారు. డెర్మటాలజీ డాక్టర్ దగ్గర కూడా చేపించుకుంటారు కదా! సో, ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేయకండి. ఓకే. బ్యూటీషియన్స్ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ డెర్మటాలజిస్ట్. డెర్మటాలజిస్ట్ ఎంబీబీఎస్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డెర్మటాలజీ చేసి, తర్వాత దే ఆర్ పెర్ఫార్మింగ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్స్.
ఓకే. బ్యూటీషియన్స్ ఓకే. బ్యూటీషియన్స్ ఏం చేస్తారు? ఫేషియల్స్ చేసేవాళ్ళు ఇదివరకు. అవి డిఫరెంట్ డిఫరెంట్ ఫేషియల్స్ విత్ డిఫరెంట్ కెమికల్స్‌ని. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరెళ్ళినా, నేనెళ్ళినా, ఇంకొకళ్ళెళ్ళినా వాళ్ళ దగ్గరున్న 4 ఫేషియల్స్ ఏవైతే ఉంటాయో, ఆ 4 ఫేషియల్స్‌లో మీరేది ఆప్ట్ చేసుకుంటే, నాకిది కావాలంటే అది చేస్తారు. అంటే మీ స్కిన్ వాళ్ళకి ఇంకేం సంబంధం లేదు. వాళ్ళకొక రెగ్యులర్ ప్రోటోకాల్ ఉంటది. ఫస్ట్ ఇది పెట్టాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, మసాజ్ చేయాలి. దాని తర్వాత మీకేమైనా రియాక్షన్ వస్తే వాళ్ళు పట్టించుకుంటారా? ఆబ్వియస్లీ దెన్ అగైన్ యూ విల్ బి గోయింగ్ టు ఎ డర్మాట్ బికాస్ మీ స్కిన్ డ్యామేజ్ అయింది. సీ అండ్ నౌఎడేస్ పీపుల్‌కి బాగా అవేర్‌నెస్ వచ్చింది కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ ఎనీ సలూన్ థింగ్స్ అండ్ ఆల్. అండ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ వెన్ కమ్ టు ద మెడిఫేషియల్స్. వాట్ డెర్మటాలజిస్ట్ డస్ ఇస్ మెడిఫేషియల్స్. సో, ఈ వీటిల్లో ఏంటి అగైన్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటది. ఫస్ట్ థింగ్ వి విల్ అసెస్ యువర్ స్కిన్ టైప్. మీ స్కిన్ ఏంటి? ఎలా ఉంది? కన్సర్న్స్ ఏంటిది? సో, వన్ మోర్ థింగ్ ఐ కెన్ టెల్ యూ ఇన్ దిస్ సినారియో ఇస్ హైడ్రా ఫేషియల్స్. హ్మ్. ఓకే. హైడ్రా ఫేషియల్స్ ఇలా చాలామంది ఇంకా ఎవ్రీబడీ ఈస్ అవేర్ ఆఫ్ హైడ్రా ఫేషియల్. అసలు అదేంటో తెలీదు. దాని పర్పస్ ఏంటో తెలీదు. డైరెక్ట్‌గా వచ్చేసి నాకు హైడ్రా ఫేషియల్ చేసేయండి. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికొచ్చేసి హైడ్రా ఫేషియల్ చేసేయండి. లేకపోతే సలూన్‌కెళ్ళి హైడ్రా ఫేషియల్. వాళ్ళేం హైడ్రా ఫేషియల్ చేస్తున్నారో తెలీదు. ఓకే. మా దగ్గరికొచ్చినప్పుడు మేము అలా డైరెక్ట్ మీరు హైడ్రా ఫేషియల్ అడిగితే నేను ఐ కెనాట్ డూ అ హైడ్రా ఫేషియల్. ఓకే. మీ స్కిన్‌కి సూట్ అవుతుందా లేదా తెలియాలి. మీ పర్పస్ ఏంటో తెలియాలి. మీరు హైడ్రా ఫేషియల్ ఎందుకు అడుగుతున్నారు? మీకేమైనా నెక్స్ట్ 1, 2 డేస్‌లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా? లేదు. ఈవెంట్స్ లేకపోతే జస్ట్ నార్మల్‌గా బికాజ్ ఐ హర్డ్ హైడ్రా ఫేషియల్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ అందుకే నేనొచ్చి చేయించుకుందాం అనుకుంటున్నాను. సరే మీకు కన్సర్న్ ట్యాన్ ఉందో, పిగ్మెంటేషన్ ఉంది. అది హైడ్రా ఫేషియల్‌తో పోదు. హైడ్రా ఫేషియల్ ఏంటి? మెయిన్‌గా హైడ్రేషన్‌కి హెల్ప్ అవుతది. ఇన్‌స్టంట్ గ్లో ఇస్తది. కొంచెం ప్లంపీ స్కిన్ ఇస్తది. అది కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ పర్సన్. మీరు స్కిన్ రొటీన్ బాగా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తుంటే ఒకలాగా, లేదు ఏమి మెయింటైన్ చేయట్లేదు. ఫుల్ ట్యాన్డ్ ఉన్నారు. ఔట్ ఆఫ్ నోవేర్ యూ కేమ్ టు అ క్లినిక్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు హైడ్రా ఫేషియల్ అయితే వి డోంట్ అడ్వైస్. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ టైమ్ అట్‌లీస్ట్ ఒక 1 మంత్ టైమ్ ఉంది. ఒక ఈవెంట్ ఉంది. మీకు ఇంట్లో ఈవెంటో, మీ పర్సనల్ ఈవెంట్ ఏదన్నా ఉంది. ఒక 1 మంత్ టైమ్ అలా ఉన్నా కూడా ఫస్ట్ ఆ ట్యాన్‌ని తగ్గిద్దాం. ఆ పిగ్మెంటేషన్ కన్సర్న్స్ ఏమన్నా ఉంటే వాటికి దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ ప్రొసీజర్స్ దట్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ దట్. దాని తర్వాత మనం హైడ్రా ఫేషియల్ చేసుకుంటే దట్ గివ్స్ యూ బెటర్ రిజల్ట్స్. అండ్ ఈ కలర్ డిస్క్రిమినేషన్ వల్ల బాడీ షేమింగ్ గాని, కలర్ డిస్క్రిమినేషన్ వల్ల చాలామంది సూసైడ్ చేసుకుందామని జెప్పి అనుకుంటారు. దాన్ని భరించలేక. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? అదే అంటున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ ఎందుకొస్తుంది? ఎక్కడి నుంచొస్తుందండి? సొసైటీ నుంచే కదా! దట్ మైట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హౌస్ ఆల్సో. అవునా? మన ఇంట్లోనే మనం స్టార్ట్ చేస్తే నువ్వు డార్క్‌గా ఉన్నావు. యూ ఆర్ నాట్ లుకింగ్ గుడ్. అలా కాదు. బ్యూటీ అనేది ఇట్స్ ఆల్ హౌ యూ క్యారీ. ద కాన్ఫిడెన్స్ యూ క్యారీ ఈస్ ఎ బ్యూటీ ఇట్‌సెల్ఫ్. అంతే. ఇట్స్ నాట్ లైక్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ అది. ఆహ్, అసలు ఐ హావ్ ఫ్యూ పేరెంట్స్ అది చెప్తున్నాను. వచ్చినప్పుడు దే ఆర్ సో వరీడ్. ఏంటి ఇంత డార్క్ అయిపోయింది. అది కూడా మళ్ళీ ఏంటి ఈ డిస్క్రిమినేషన్‌లో అబ్బాయి ఒకలాగా, అమ్మాయి ఒకలాగా. అది మరి అర్థం కాదు ఎందుకో. అమ్ అబ్బాయి డార్క్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లా. అమ్మాయి ఉండకూడదంట. అది హౌ? సో, అసలు అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ఔట్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్. అది మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. బీ ఇట్ సమ్ ఎక్స్ పర్సన్ ఇఫ్ దే సే సంథింగ్, ఇఫ్ కిడ్స్ వచ్చి మన దగ్గర చెప్తే వీ హ్యావ్ టు గివ్ దట్ కాన్ఫిడెన్స్. మనం ఇంట్లో నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. కలర్ ఏముంది? కలర్ ఇస్ నథింగ్. సో, ఇఫ్ యూర్ పెర్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకో. వాటెవర్ యూ ఆర్ డూయింగ్ డూ ఇట్ పర్ఫెక్ట్‌లీ. కలర్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. అస్సల ఆ విషయంలో అయితే ఐ కెన్ టెల్ ఎవ్రీ పేరెంట్ ఆర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దట్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అండ్ ఆల్ దాని గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు. ద వే యూ క్యారీ ఈస్ ఇంపార్టెంట్. ఏదైనా బ్యూటిఫుల్‌గా క్యారీ చేయండి. సో, ఒకవేళ ఇట్స్ అబౌట్ ద కాంప్లెక్షన్ కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేసేసుకుంటే లైక్ యాక్నీ కానీ దానివల్ల ఏమైనా ఉండండి. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ స్టిగ్మా అనేది తీసేయాలండి. పియర్ ప్రెషర్ ఉండకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకూడదు.
మనమేంటి, మనం ఎంత కేర్ తీసుకోవాలి, అలా మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. సో, చాలామంది ఆల్కహాల్, స్మోక్ 2 చేస్తుంటారు గదా! వాళ్ళ స్కిన్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సీ ఫస్ట్ థింగ్ బిగ్ నో టు స్మోక్. అది చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే స్మోక్ వల్ల ఏజింగ్ ఫాస్ట్‌గా అవుతది. ఓకే. పిగ్మెంటేషన్ ఆన్ యువర్ ఫేస్, పిగ్మెంటేషన్ ఆఫ్ యువర్ లిప్స్, అగైన్ హెయిర్ ఫాల్. చాలా ఫాస్ట్‌గా ట్రిగ్గర్ చేస్తది హెయిర్ ఫాల్‌ని. ఓకే. ఆల్కహాల్ వెరీ లిమిటెడ్ ఓకే. బట్ నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అట్ ఆల్. ఇవన్నీ కూడా స్కిన్, హెయిర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటది. సన్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది. కానీ కొన్ని పార్ట్స్‌లో మాత్రం లైక్ ఎల్బోస్ తీసుకున్నా, నీస్ దగ్గర తీసుకున్నా, ప్రైవేట్ పార్ట్స్‌లో తీసుకున్నా ఎక్స్‌పోజ్ అవ్వకున్నా గూడా బ్లాక్ అవుతాయి. సో, దానికి రీజన్ ఏంటి? యాహ్! ఎక్స్‌పోజ్డ్ పార్ట్స్ అనేది యూజువల్లీ టాన్ వల్ల అయిపోతాం. సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాం కాబట్టి టాన్ ఫార్మ్ అవుతది, డార్క్ అవుతది. మీరన్నట్లు ప్రైవేట్ పార్ట్స్ కానీ, నెక్ కానీ, అండర్ ఆర్మ్స్ కానీ, కొందరికి ఎల్బోస్ ఇవన్నీ ఎందుకు థిక్ అవుతది. ఇట్స్ నాట్ ఓన్లీ డార్క్. ఓకే. కొంచెం టాన్ ఎలా ఉంటది? కొంచెం డిస్కలరేషన్ లాగా ఉంటది. ఇఫ్ యూ నోటీస్ దీస్ పార్ట్స్ అని ఇంకా థిక్ డార్క్ స్కిన్ ఉంటది. మెయిన్‌గా దీన్ని కండిషన్ కాల్డ్ యస్ ఎకాంథోసిస్ అంటాం. ఎకాంథోసిస్ నైగ్రిగన్స్ అంటాము. అది మెయిన్‌గా ఎవరైతే ఒబేస్ ఉంటారో, ఒబేస్ ఉన్నాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతది. సో, దానివల్ల వచ్చే చేంజెస్ ఈ పిగ్మెంటేషన్. ఆ! సో, ఓన్లీ అదొక్కటే కాదు. ఇవన్నీ కొన్ని ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. వెయిట్ గెయిన్, ఎకాంథోసిస్ అంటాము. ఫీమేల్స్‌లో పీసీఓడి. అగైన్ ఆ వెయిట్ గెయిన్ వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్. ఆ హార్మోనల్ చేంజెస్ ఎఫెక్ట్ కూడా మన స్కిన్ మీద ఉంటది. సో, ఈ పిగ్మెంటేషన్‌తో పాటు వి కీప్ సీయింగ్ చిన్న పులిపిరిలాగా అంటాం. డీపీఎన్స్ ఆర్ స్కిన్ ట్యాగ్స్ అలా అంటాం. ఇవి కూడా ఇంటర్ రిలేటెడ్. ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటది. సో, ఫర్ ఎవ్రీథింగ్ వెయిట్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్ అయితే ఇవన్నీ కూడా ఫాల్ ఇన్ ప్లేస్. సో, వైట్ గావాలి అంటే వెయిట్ తగ్గాలా? అంటే ఈ పిగ్మెంటేషన్ వైట్ కాదు. అది యూ హావ్ టు నో ద డిఫరెన్స్. వైట్ కాదు. ఈ పిగ్మెంటేషన్ ఆ థిక్‌నెస్ అది కూడా ఏంటి ఫస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్తే అసెస్ చేస్తారు. ఎందుకొచ్చింది? మీ వెయిట్ ఎంతుంది? మీ ఇంకేమైనా హార్మోనల్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా? మీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్ చేసేసి ఒకవేళ అది కాలిక్యులేషన్ ఒకటుంటది హోమా-ఐఆర్ అని. అదెంత లెవెల్ ఉంది. సో, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ అబ్నార్మల్ వీ నీడ్ టు స్టార్ట్ ఆఫ్ ఓరల్ మెడికేషన్. లేదు మైల్డ్‌లీ ఎలివేటెడ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ఇనఫ్. వి టెల్ యూ లైక్ డైట్ కానీ, వర్కౌట్ మీరు రెగ్యులర్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ అన్ని లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ ఎక్స్టర్నల్‌గా వాట్ ఆర్ ద ట్రీట్మెంట్స్ రిక్వైర్డ్. అంటే అంత థిక్ ఉంటది కదా! ఓన్లీ క్రీమ్స్ అండ్ ఆల్ ఎక్కువ హెల్ప్ అవ్వదు. వీ హ్యావ్ టు గో ఫర్ ద ట్రీట్మెంట్స్ ఫర్ ఫ్యూ థింగ్స్ డెఫినెట్‌లీ. సో, ఆ కెమికల్ పీల్స్ అలా ఉంటాయి. అవి చేస్తూ ఇవి కంట్రోల్ చేస్తే వచ్చిన రిజల్ట్ కూడా దట్ లాస్ట్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్. సో, మళ్ళీ ఇక్కడ మనం కంట్రోల్ చేయలేదనుకో మనం ఎన్ని ట్రీట్మెంట్ చేసినా మళ్ళీ యూ ఆర్ బౌన్సింగ్ బ్యాక్ టు యువర్ దిస్ థింగ్. అండ్ ఇప్పుడు వాంపైర్ ఫేషియల్ అని చెప్పి పీరియడ్ బ్లడ్ తీసుకొని పెట్టుకుంటున్నారు. సో, ఈస్ దట్ కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీరియడ్ బ్లడ్ అనేది కాదు. నార్మల్‌గా వాంపైర్ ఫేషియల్ ఏంటి అంటే నార్మల్ వాంపైర్ ఫేషియల్ పీఆర్‌పీకి అని బ్లడ్ డ్రా చేస్తారు. పీఆర్‌పీ అంటే దట్స్ ఆల్సో డన్ ఫర్ యువర్ హెయిర్ థింగ్. అంటే మన ఓన్ బ్లడ్‌ని డ్రా చేసి దాన్ని ఒక ప్రాసెసింగ్ సెంట్రిఫికేషన్ అంటాము. దాంతో ప్లాస్మా సెపరేట్ చేస్తామన్నట్టు. సో, ఇక ఫేస్‌కి ఏంటిది మైక్రో నీడ్లింగ్ చేయాలి. అంటే చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. ఎంఎన్ఆర్ఎఫ్ అని ఉంటది. లేకపోతే డర్మాపెన్ అని. మైక్రో నీడ్లింగ్ చేసినప్పుడు చిన్న ఛానెల్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. క్రియేట్ చేశాక దెన్ ఈ ప్లాస్మాని మనము ఇక్కడ కొంచెం పైనేసి స్ప్రెడ్ చేసి కొంచెం ఇంజెక్ట్ చేస్తాం. సో, అది చిన్న యాక్నీ స్కార్స్‌కి హెల్ప్ అవుతది. స్కిన్ రిజువినేషన్‌కి హెల్ప్ అవుతది. ఫైన్ లైన్స్ వాటికి హెల్ప్ అవుతది. పిగ్మెంటేషన్ ఏమన్నా హెల్ప్ అవుతది. బట్ నాట్ ద పీరియడ్ బ్లడ్ అండి ప్లీజ్. అది కూడా ఐ హర్డ్ ఇళ్ళలో చేసుకోవటం అస్సలు కాదు. ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి, స్టెరిలిటీ మెయింటైన్ చేయాలి. ఏదైనా స్కిన్‌కి మనము బయట నుంచి లోపలికి ఒకటి పంపిస్తున్నాము అంటే వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ మెజర్స్ తీసుకోకుండా మనం ఇంట్లో ఎట్లా పడితే అలా చేస్తే
ఇంక చేతులారా ఇన్ఫెక్షన్స్ తెచ్చుకున్నట్లే. అండ్ ఒకప్పుడు ఈ సన్‌స్క్రీన్ అనేది అసలు వాడకపోయేవాళ్ళు గదా! బట్ ఇప్పుడు చాలామంది సన్‌స్క్రీన్‌కి చాలా అడిక్ట్ అయిపోయారు. అంటే బయట స్నానం చేయగానే సన్‌స్క్రీన్ పెట్టుకొని బయటికెళ్ళడం. సో, సన్‌స్క్రీన్ అనేది అంత ఇంపార్టెంటా ఎవ్రీడే లైఫ్‌లో? ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో, మీరు కంపేర్ చేస్తే మ యూ మస్ట్ బి కంపేరింగ్ అక్షయ్ విత్ యువర్ ఓ గ్రాండ్ పేరెంట్సో, పేరెంట్సో వాళ్ళసలు వాడేవాళ్ళు కాదు. సో, ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది? ఓకే. ఎంత పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు? ఎంత సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు? ఎంత హెల్తీ డైట్ తీసుకుంటున్నారు? ఎంత స్ట్రెస్ ఉన్నింది? ఓకే. ఇవన్నీ మ్యాటర్స్. ఇప్పుడు మనం తిరిగే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? బయటికెళ్తే పొల్యూషన్. తినే ఫుడ్‌లో పొల్యూషన్. ఓకే. నథింగ్ ఈస్ మెయింటైన్డ్. ఇట్స్ ఆల్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. దట్స్ వన్ థింగ్. అప్పట్లో అంత లేదు. ఇప్పుడు ఎక్కువైంది. సో, కంపల్సరీ సన్‌స్క్రీన్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు స్క్రీన్స్ ఎంతసేపు ఉంటున్నాం మనం స్క్రీన్ మీద? బి వర్క్ ఉంటే వర్క్ బేసిస్ మీద. వర్క్ లేకపోతే ఇన్‌స్టానో ఏదో మినిమమ్ ఒక 12-16 అవర్స్ హ్మ్. ఫర్ ష్యూర్. సో, ఇవన్నీ కూడా విజిబుల్ రేస్ కదా! అవును. యూవీ రేస్ ఉన్నాయి, విజిబుల్ సో, రేస్ ఫోను ఉన్నాయి. వాడినా, ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నా, టీవీ ముందు కూర్చున్నా సన్‌స్క్రీన్ పెట్టుకొనే కూర్చోవాలి. పెట్టుకొని కూర్చోవాలి అంటే పెట్టుకుంటే బెటర్‌గా ఉంటది. కంపల్సరీ ఎవ్రీ డే. మళ్ళీ మనకు సన్ లేదు ఇవాళ చాలా క్లౌడీగా ఉంది. ఇవాళ రెయినీగా ఉంది. ఇవాళ అక్కర్లేదు. ఇవాళ స్నో ఉంది. సమ్ ప్లేసెస్ లేదు. అక్కడి నుంచి కూడా రేస్ పాస్ అవుతాయి. ఎవ్రీ డే సన్‌స్క్రీన్ కంపల్సరీ ఫస్ట్ అయితే పెట్టుకోవాల్సిందే మార్నింగ్. తర్వాత మీ లైఫ్ స్టైల్ వైస్, మీ ప్రొఫెషనల్ వైస్ మీరన్నట్లు ఇప్పుడు ఇలాంటి లైట్ కింద పెట్టుకుంటే యూ హావ్ టు రీఅప్లై. ఓకే. అండ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఔట్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్. మార్నింగ్ అప్లై చేసుకున్నాను. నేను ఆఫ్టర్‌నూన్ బయటికెళ్తున్నాను. మార్నింగ్ అప్లై చేశాను కదా! సరిపోద్ది. ఎలా సరిపోతది? ఎనీ సన్‌స్క్రీన్ యాక్స్ ఫర్ అబౌట్ 3.5-4 మాక్సిమం. లేదంటే 2.5-3 అని కూడా చెప్పొచ్చు. సో, అలా పెట్టుకున్నోళ్ళు మళ్ళీ ఆఫ్టర్‌నూన్ బయటికెళ్తుంటే రీఅప్లై చేయాలి. సో, కంప్లీట్‌గా ఇండోర్ ఉన్నారు. ఇంకా పెద్ద వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో ఉంటారు. హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ నేను ఇంట్లోనే ఉన్నాను. నేను అస్సలు బయటికెళ్ళను. లేకపోతే పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఆల్సో దే థింక్ నేను ఇంట్లోనే ఉంటున్నాను. నేను బయటికెళ్ళట్లేదు అని. ఇప్పుడు ఒక విండో ఉంది. విండో నుంచి కూడా పాస్ అవుతాయి. కార్‌లో ఎళ్తున్నాను నాకు సన్‌స్క్రీన్ అవసరం లేదంటారు. కార్‌లో ఎళ్ళేటప్పుడు కూడా ఆ గ్లాస్ నుంచి సన్ రేస్ పాస్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా యూ హావ్ టు కన్సిడర్. స్టవ్ హీట్ కూడా. ఓహ్! కుక్ చేస్తా ఉంటారు కదా! అవి కూడా సో, బేసిక్‌గా ఎవ్రీ పర్సన్ కంపల్సరీగా ప్రతి పర్సన్ కూడా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి. యెస్. ప్రతి ఇండస్ట్రీలో స్కామ్స్ అవుతూ ఉంటాయి గదా! సో, మీ ఇండస్ట్రీలో జనరల్‌గా అయ్యే స్కామ్స్ ఎలా ఉంటాయి? స్కామ్స్ అంటే ఫస్ట్ థింగ్ డెర్మటాలజీలో ఉన్నవి ఐ థింక్ మీరు కూడా ఈ మధ్య వినుంటారేమో అక్షయ్ క్వాక్స్ అని అలా విన్నారా? అంటే ప్రొఫెషన్ దే ఆర్ నాట్ డాక్టర్స్. ఓకే. ఫస్ట్ థింగ్ దేర్ ఆర్ డిఫరెంట్ డాక్టర్స్ కాని వాళ్ళు చేస్తున్నారు. క్వాక్స్ అంటే పీపుల్ హూ ఆర్ నాన్ డాక్టర్స్. సెకండ్ థింగ్ డాక్టరేట్ పెట్టుకొని పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ అని వస్తది కదా! వాళ్ళు. థర్డ్ బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్స్ అండ్ ఎంబీబీఎస్ చేసి పీజీ చేయని వాళ్ళు. అంటే ఎంబీబీఎస్‌తో ఆపేసేసి తర్వాత వీళ్ళందరూ ఏంటి ఈ పీహెచ్‌డీ చేసినాళ్ళు కొందరు ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ దే ఆర్ డూయింగ్ ఈ కాస్మెటాలజీ వీటి సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకొనుండరనుకుంటా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ మళ్ళీ. కాస్మెటాలజీ కోర్సెస్ అని ఉంటాయి. ఆర్ ఎస్థెటిక్ డెర్మటాలజీ కోర్సెస్ అని పెడుతున్నారు. ఆహ్, వీటిలో ఏంటి అంటే ఆఫ్టర్ దేర్ ఇది ఒక 2 మంత్స్ కానీ, 4 మంత్స్ కానీ, 6 మంత్స్ కానీ ఫెలోషిప్ లాగా చేసేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓకే. అంటే కొన్ని సర్వీసెస్‌లో దే ఆర్ ట్రైనింగ్. దాని లోపల ఏంటి ఓన్లీ ఒక లేజర్ ఉంది. దీన్ని ఎలా చేయాలి? అంటే ఎంత పారామీటర్స్ పెట్టాలి? ఏ స్కిన్‌కి వాడాలి? ఎంత వాడాలి? అవేమీ తెలీదు. అలా బ్లైండ్‌గా ఇలా నేర్పేస్తున్నారు. సో, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్టార్ట్ చేసేస్తున్నారు ఏకంగా లేజర్స్ కొనేసి. అది ఏ లేజర్స్ మళ్ళీ క్వాలిటీ కొనరు. క్లినిక్ బట్టి వాళ్ళకి వాడు నార్మల్ మెషిన్స్ పెట్టుకొని నార్మల్‌గా స్టార్ట్ చేసేస్తున్నారు. సో, వి కాల్ దెమ్ యాస్ క్వాక్స్. అంటే వాళ్ళకి స్కిన్ పాథాలజీ తెలీదు. స్కిన్ ఎనాటమీ తెలీదు. హ్మ్. లేజర్స్ చేస్తున్నారు. లీవ్ అబౌట్ ఓన్లీ లేజర్స్. దే ఆర్ ఆల్సో పెర్ఫార్మింగ్ బోటాక్స్ అని, ఫిల్లర్స్ అని. సో, ఫిల్లర్స్ ఇలాంటివి ఏంటి అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ డన్ విత్ అ రైట్ పర్సన్ చేయించుకోకపోతే ఇట్ విల్ గో డ్యామేజ్డ్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫేషియల్ కాంటూర్ దెబ్బతినట్లేదు.
యూ మస్ట్ హ్యావ్ సీన్ కొందరు సెలబ్రిటీస్ అన్నా కొందరు ఫ్యూ పీపుల్ ఆల్సో ఇలా అబ్నార్మల్‌గా ఇంతింత బుగ్గలేసేసుకొని, అబ్నార్మల్ లిప్స్ ఇవన్నీ రైట్ హ్యాండ్స్‌లో చేయించుకుంటే రాదు. సో, రైట్ పర్సన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సినారియో. అండ్ కొన్ని ఫిల్లర్స్ ఎందుకు ఫేషియల్ అనాటమీస్ ఇంపార్టెంట్ అంటే, ఎక్కడ ఏ ఏ మజిల్స్ ఉన్నాయి, ఏ నర్వ్స్ ఉన్నాయి, ఎక్కడివ్వాలి, అంటే ఫేస్ అందరికి కూడా ఒకలాగా ఉండదు కదా! డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళలో ఎంత ఎంఎల్ ఇవ్వాలి, ఎంత కాంటూరింగ్ చేయాలి, ఎంత లిఫ్ట్ చేయాలి, ఏ పార్ట్‌లో ఎక్కువ ఇవ్వాలి, ఏ పార్ట్‌లో తక్కువ ఇవ్వాలి, ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. రైట్? సో, అది రైట్ డాక్టర్ దగ్గరికెళ్తే బీ ఇట్ డెర్మటాలజిస్ట్ ఆర్ లేదంటే ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికెళ్ళినా కూడా వాళ్ళు ఫేషియల్ అసెస్మెంట్ చేసి ఫేషియల్ అనాటమీ తెలుస్తది కాబట్టి ప్రాపర్ వేలో ఎంత ఎంఎల్ ఎంత ఇవ్వాలి. లేదు అని మనము ఎక్కడైనా బ్లడ్ వెసల్ హిట్ అయిందనుకోండి సమ్‌టైమ్స్ ఆ బ్లడ్ వెసల్ మొత్తం కన్ను పోవటం, నెక్రోసిస్ అయిపోతది. అలా ఫేషియల్ వల్ల? ఫిల్లర్ వల్ల. యెస్. ఫిల్లర్ కరెక్ట్‌గా ఇవ్వాలి. అండ్ ఐఎమ్ నాట్ స్కేరింగ్ పీపుల్. అంటే చాలామంది ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు మీ కన్సర్న్ ఎలా ఉంది? ఒక 50 ఇయర్స్ ఆర్ లేట్ 55 60s వచ్చారు ఒక పర్సన్. సో, మిడ్ ఫేస్ సాగ్ అంటాం. ఇలా ఏజ్ అయిపోతుంది అంటే మీ కన్సర్న్‌కి ఇప్పుడు మీకు ఫిల్లర్ కావాలండి. ఇప్పుడు మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇలా సాగిపోతుంది. ఏజ్డ్ లుక్ ఉంది అంటే, సో, మీకు ఫిల్లర్ అవసరం పడతది అనగానే అంతే. ఆ ఫిల్లర్ వర్డ్ వినగానే నో ఫిల్లర్ వద్దు. ఎందుకొద్దు? సో, తర్వాత అక్కడ మనం స్టార్ట్ చేస్తే మీకు ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఎందుకు ఫిల్లర్ వద్దనుకుంటున్నారు? అసలు ఫిల్లర్ అంటే ఏంటో తెలుసా? అంటే ఇలా చూసాం కదా! కొందరు సెలబ్రిటీస్‌కి ఇలా అయింది, కొందరు అలా అయింది. అలా కాదు. అందుకనే చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్ డన్ అండర్ రైట్ హ్యాండ్స్, యూ మైట్ ల్యాండ్ అప్ ఇన్ ఎనీ బ్యాడ్ సిట్యుయేషన్స్. సో, అలా క్వాక్స్ అని ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి ఎళ్ళకుండా ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు కదా! ఇప్పుడు మా దగ్గరికి రావాలంటేనే ఒక గూగుల్ రివ్యూ చూస్తారు, మా రేటింగ్ చూస్తారు, మేమేమేం చేసామో అలా అందరూ చూస్తున్నారు కదా! అన్నీ తెలిసి కూడా మళ్ళీ క్వాక్స్ దగ్గరికెళ్తున్నారు. వాళ్ళకేం అర్థమవుతది? మీ స్కిన్ గురించి ఏం అర్థమవుతది? మీ హెయిర్ గురించి ఏం జరుగుతుంది? అవి ఎందుకొచ్చింది? ఎందుకు ఒక థింగ్ ఏదన్నా మనకి ఎక్స్‌టర్నల్‌గా అవుతుంది అంటే, దానికి రిలేటెడ్ కాజ్ ఏదో ఒకటి ఉండాలి డెఫినెట్‌గా. ఆ కాజ్‌ని మనం అడ్రెస్ చేయకుండా బ్లైండ్‌గా మనం బయటేవో చేసేస్తే ఎలా రిజల్ట్ వస్తది? ఇంకా మన దగ్గర కొందరు సెలబ్రిటీస్ ఉన్నారు. సెలబ్రిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిజంగా చేయించుకుంటున్నారో లేదో తెలీదు. ఆళ్ళెళ్ళింది మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి కాదు. ఆళ్ళెళ్ళింది క్వాక్స్ దగ్గరికి. ఓకే. అది నాన్ డాక్టర్ మళ్ళీ ఏ పీహెచ్‌డీ చేసిన డాక్టర్‌లో లేకపోతే బీడీఎస్ డాక్టర్ల దగ్గరికెళ్ళి ఫిల్లర్స్ చేయించుకుంటున్నారు. ప్రొసీజర్స్ అన్నీ చేయించుకుంటున్నారు కొందరు. కొందరు చేయించుకోకుండా కూడా ప్రమోట్ చేస్తున్నారు. సీ అలాంటి ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మీకు చాలామంది ఒక ఫాలోవర్స్ ఉంటారు. మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతున్నారు. మీరేం చేస్తున్నారా? మీ స్కిన్ రొటీన్ ఎలా ఉందా? మీరు వాళ్ళకి రైట్ అడ్వైస్ ఇవ్వాలి. రైట్? సెలబ్రిటీస్ అలా రాంగ్ అడ్వైస్ ఇచ్చేయటం కరెక్ట్ కాదు గదా! సెలబ్రిటీ కంపెనీ ఓన్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అవి చాలామంది డాక్టర్సే ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో, అది కరెక్టేనా మరి? యాక్చువల్లీ సో పాథెటిక్ అండి. బీయింగ్ డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ఎథికల్. ఓకే. నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు గుర్తుందో లేదో. కొన్ని కండిషన్స్ కాల్డ్ అండర్లైయింగ్ సెబోరిక్ డెర్మటైటిస్ అలా ఉంటది. లేకపోతే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఉంటది. లేకపోతే బయటికెళ్ళి సన్ డ్యామేజ్ అయిపోయి సన్ బర్న్ అయ్యి ఉండొచ్చు. సన్ రియాక్షన్స్ అయ్యి ఉండొచ్చు. సమ్ ఆర్ ద అదర్ వే మీ స్కిన్ డ్యామేజ్ అయ్యుంది. ఓకే. ఆఫ్ కోర్స్ సెలబ్రిటీస్‌నే నమ్ముతున్నారు. డాక్టర్స్‌ని కూడా ఫాలో అవుతారు. నేను ఈ బ్రాండ్ వాడండి అంటే ఈ బ్రాండ్‌లో ఇట్ మస్ట్ బి కంటైనింగ్ సమ్ యాక్టివ్స్. యాక్టివ్స్ అంటే కోజిక్ యాసిడ్ కొన్ని లైట్నింగ్ ఏజెంట్స్ కానీ, గ్లైకోలిక్ యాసిడ్ కానీ అలా ఏమైనా ఉండుండొచ్చు. రైట్? అవి వాడండి అంటే మీ డ్యామేజ్డ్ స్కిన్ మీద ఇవి పెట్టేసేస్తే పరిస్థితి ఏంటి? అవి ఎంత ఇరిటేట్ చేస్తది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ప్రమోట్ చేయకూడదు. ఓకే. అంటే బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయకూడదు. ఇప్పుడు బేసికల్లీ ఈ మధ్యలో వచ్చిన ట్రెండ్ కదండీ ఇదంతా. అవును. క్లయింట్స్‌కి ఆర్ పీపుల్‌కి కొంచెం అవేర్‌నెస్ పెంచడానికి కూడా డాక్టర్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఓకే ఫైన్. అవేర్‌నెస్ ఇవ్వండి. ఎంత కావాలో. అంటే ఒక బేసిక్ స్కిన్ రొటీన్ వరకు ఇవ్వచ్చు.
ఫార్మసీలో దొరికే మెడిసిన్స్ లైక్ GA6 అని జెప్పి, డెమెలాన్ అని జెప్పి ఇవన్నీ ఓవర్ ద కౌంటర్ వాడుతున్నారు కదా! అవి కరెక్టేనా మరి? అస్సలు కాదండి. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇవి ఒక్కటే కాకుండా దేర్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో. ఓటీసీ ప్రొడక్ట్స్ కొన్ని చాలా మిస్‌యూజ్ చేస్తున్నారు. చేశారు. బట్ కొన్ని బ్యాన్ కూడా చేశారు రీసెంట్‌గా. ఎట్లా ఉంటది అంటే ఆహ్, మన వాళ్ళు అంతే అండి. అండ్ ఐ కెన్ సే దట్. ఇప్పుడు ఐ డాక్టర్‌ని ఎక్కువ బిలీవ్ చేయటం కన్నా నా ఫ్రెండ్స్ చెప్పారో, పక్కింటోళ్ళు చెప్పారో, ఎదిరింటోళ్ళు చెప్పారనేది ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఓకే. మీరు నా దగ్గరకొచ్చారనుకోండి, నేను మీకు తగ్గట్టు నేను ఒక GA6 రాసాను. డీమెలాన్ ఇవేంటి లైటనింగ్ ఏజెంట్స్. ఎన్ని రోజులు వాడాలి? అవసరం ఉన్నన్ని రోజులు వాడాలి. అది ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా డాక్టర్ చెప్తారు. అది మీరు కంటిన్యూస్‌గా మంత్స్ బానే ఉంది కదండీ! మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వాడకూడదు. ఓకే. మీకు వర్కౌట్ అయింది కదా అని మీరేం చేస్తారు? మీ ఫ్రెండ్‌కో ఏదో మాట్లాడితే నేను ఇది వాడుతున్నాను బానే. అది అతనికి అది అవసరం లేదు. అర్థమైందా? సో, అలా ఓవర్ ద కౌంటర్ దేర్ ఆర్ అదర్ మెడికేషన్స్ మీరు వింటారు. స్కిన్ లైట్ అని, మెలాలైట్ అని ఆర్ లైటనింగ్, వైటనింగ్‌కి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండే. ఆహ్, ఐ కెనాట్ సే ద నేమ్స్. వైటనింగ్‌కి అనేది ఒకటి ఉండే. ఏముండదు. పైన మీకు లేబుల్ ఏముండదు. ఓకే. కానీ అది వైటనింగ్. అదేంటిది? ఒకళ్ళు వాడారు. నేను చాలా ఫెయిర్ అయిపోయా. సో, పక్కనోళ్ళకి చెప్తున్నారు. ఫ్రెండ్స్‌కి, ఆళ్ళు స్టార్ట్ చేశారు. అదేంటిది? మీకు ఇన్‌స్టంట్ వైట్ అంత వైట్ వచ్చింది అంటే ఎందుకొస్తది? అది అబ్నార్మల్. సో, మస్ట్ బి కంటైనింగ్ స్టెరాయిడ్, మస్ట్ బి కంటైనింగ్ బ్యాడ్ కెమికల్స్ ఇన్ దట్ ఈస్ లీడింగ్ టు అంత ఫెయిర్. సో, ఇలాంటివి చాలా ఒకళ్ళనొకళ్ళు చూసి ఇయర్స్ టుగెదర్ వాడి వాళ్ళకి అర్థమైపోతుంటది. మళ్ళీ ఆహ్, హై పొటెంట్ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా. అవేంటి వాడినప్పుడు మీకు బాగా ఫెయిర్ లాగా అనిపిస్తది. స్టెరాయిడ్ ఎక్కడివ్వాలి? కన్సర్న్స్ ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ స్కిన్ కండిషన్ లైక్ ఎగ్జిమా లాగా ఏమైనా ఉన్నప్పుడు యెస్ డాక్టర్స్ ఇట్‌సెల్ఫ్ విల్ అడ్వైస్ ఫర్ స్టెరాయిడ్ క్రీమ్స్. దాంట్లో మళ్ళీ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, హై పొటెంట్ అలా ఉంటాయి. అది కూడా ఆ కండిషన్ ఎంతుంది? తక్కువుంటే మైల్డే ఇస్తారు. చాలా సివియర్‌గా ఉంటే హై పొటెంట్ అని. అది ఎన్ని రోజులు? 4 రోజులు వాడండి, 5 రోజులు వాడండి. అగైన్ స్టాప్ ఇట్. ఆ పర్టిక్యులర్ కన్సర్న్ వరకు మాత్రమే వాడాలి. ఈ ఫేసులకి పెట్టేసుకొని ఫెయిర్ అయిపోయారు. ఆళ్ళదేమవుతుంది తెలుసా? వారం రోజులు బాగుంటది. తర్వాత వెన్ యూ స్టాప్ ఇట్ మొత్తం డార్క్ అయిపోయి చాలా డార్క్ ఉన్నదానికన్నా ఇంకా డార్క్ అయిపోయి, ఆ థిన్ బ్లడ్ వెసెల్స్ కనపడడం, స్కిన్ అంతా పల్చగా అయిపోవటము. అప్పుడు వస్తారు. యాక్నీ డెవలప్ అవ్వటం. ఓకే. సో, అందుకే ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్ వాడకూడదు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని మాత్రం అసలు వాడకూడదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది కాబట్టి, వాళ్ళకి తగ్గట్టు ఏమన్నా కావాలి అంటే డాక్టర్స్ దగ్గరికెళ్తే దే విల్ హెల్ప్ యూ ఔట్. చాలా మందికి ఇక్కడ డార్క్ ప్యాచెస్ వస్తుంటాయి గదా! సడెన్‌గా స్టార్ట్ అవుతది ఔట్ ఆఫ్ నోవేర్. సో, అది ఎందుకు అలా ఫార్మ్ అవుతుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సడెన్‌గా స్టార్ట్ అవ్వదు. డార్క్ ప్యాచెస్ యూజువల్లీ కామన్‌గా మనం చూసేది ఏంటంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద చీక్స్, నోస్ మీద, సమ్‌టైమ్స్ ఐబ్రోస్ పైన, సమ్‌టైమ్స్ అప్పర్ లిప్ మీద. ఇది స్టార్ట్ అయ్యుంటది. మీరు నోటీస్ చేసుండరు. అంతే. స్లోగా స్టార్ట్ అయ్యి ఒకవేళ సడెన్‌గా ట్రిగ్గర్ అయింది అంటే ఎందుకు ట్రిగ్గర్ అయిందా చూసుకోవాలి. రీజన్స్ ఏంటి? మనం తెలుగులో బేసికల్లీ మంగు మచ్చ అంటాం. ఓకే. సేమ్ మెలాస్మా. ఓకే. మంగు మచ్చ ఎందుకొస్తది? ఒకటి జెనెటిక్స్. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే డెఫినెట్‌గా మనకి కూడా వస్తది మోస్ట్‌లీ. సెకండ్ థింగ్ హార్మోనల్ చేంజెస్. మస్ట్ బి ఫీమేల్స్‌లో ఏంటి ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ, కొందరు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతున్నప్పుడు, కొందరికి మెనోపాజ్ అప్పుడు వచ్చినవి ఏంటి ప్రీ మెనోపాజల్, డ్యూరింగ్, పోస్ట్. ఎనీ ఆఫ్ దీస్ ఇయర్స్ యూ కెన్ డెవలప్. ట్రిగ్గర్ ఏం చేస్తది? హీట్. సన్ ఎక్స్‌పోజర్ మీరన్నట్లు సడెన్‌గా ఎందుకు కనిపిస్తది? ఉండుంటది. మీరు కంటిన్యూయస్‌గా సన్ ప్రొటెక్షన్ లేకుండా సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. ఒక సార్ట్ ఆఫ్ ఆ వేడికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు అంటే ఇది ప్రామినెంట్ అవుతది ఓకే. మెయిన్‌గా. సో, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా కూడా వన్ మోర్ రీజన్ ఫర్ యువర్ మెలాస్మా. దీనికి ట్రీట్మెంట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంత ఈజీగా తగ్గదు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటూ, సన్ ప్రొటెక్షన్ తీసుకుంటూ అండ్ ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి యాస్ ఐ టోల్డ్ యూ ఇందాక కుకింగ్ చేసేటప్పుడు ఆ స్టవ్ హీట్ వస్తది కదా! దానికి కూడా ఫ్లేర్ అప్ అవుతది. సో, అక్కడ కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ డాక్టర్‌ని అప్రోచ్ అవుతే రిజల్ట్స్ బాగున్నాయి.
అండ్ మార్కెట్‌లో చాలా టైప్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి గదా! లైక్ గ్లైకాలిక్ యాసిడ్ అని జెప్పి, రెటినాల్ అని జెప్పి. మన స్కిన్‌కి ఇన్ని టైప్ ఆఫ్ యాసిడ్స్ అవసరమా? యాసిడ్ ఇన్ ది సెన్స్ ఇట్స్ సౌండింగ్ థాట్ ఫస్ట్ థింగ్ నేను ఇందాక అన్నాను కదా! చాలామంది ఓవర్ ద కౌంటర్ ఏహెచ్ఎస్, బీహెచ్ఎస్ తీసేసుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ కన్సల్టింగ్ ద డాక్టర్. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారు అని. ఏహెచ్ఎస్ అనేవి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్. ఓకే. ఈ ఏహెచ్ఎస్‌లో వచ్చేది గ్లైకోలిక్, మాండలిక్, లాక్టిక్ అలా ఉంటది. ఇవేంటి అంటే వాటర్ సాల్యుబుల్. యూ కెన్ యూజ్. అది నేననేది. ఎవరు, ఎక్కడ, ఎంత వాడాలి అనేది. ఇప్పుడు బీటా వచ్చేసేటప్పటికి బీహెచ్ఎస్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్. అది యాక్ని ప్రోన్ స్కిన్. అసలు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా? ఎవరు వాడాలి? ఎవరు ఏ స్కిన్‌కి వాడాలి అనేది ఎలా తెలుస్తది? అది కూడా రీసెర్చ్ చేసేసుకుంటే డాక్టర్స్ పని ఏంటిది? అండ్ హైలోరినిక్ యాసిడ్ డిఫరెంట్ థింగ్. హైలోరినిక్ యాసిడ్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టీనేజర్స్ నుంచి. ఎవరినైనా అడగండి. ఈ టీనేజర్స్ వాళ్ళు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు మార్నింగ్. అసలు మీరేమన్నా వాడుతున్నారా స్కిన్ రొటీన్ అంటే దే విల్ గివ్ మీ దిస్ బిగ్ లిస్ట్. అక్షయ్, ఐయామ్ టెల్లింగ్ యూ. అసలు పర్పస్ ఎందుకు వాడుతున్నారో తెలీదు. క్లెన్స్ చేస్తారు, టోనర్ పెడతారు, మాయిశ్చరైజర్ పెడతారు, ఇంకో సీరం పెడతారు. హ్మ్. దాని మీద సన్ స్క్రీన్ రాస్తారు. దాని మీద ఇంకేవేవో ఇట్లా మల్టీ లేయర్స్ ఆఫ్ కోటింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని అవసరమే లేదు. హ్మ్. ఒక బేసిక్ స్కిన్ రొటీన్ ఈస్ ఇనఫ్ అంతే. అన్ని యాసిడ్స్ పెట్టేసేసి యూ ఆర్ ఫర్దర్ డ్యామేజింగ్ యువర్ స్కిన్ అట్ వెరీ యంగ్ ఏజ్. హ్మ్. ఇప్పుడు హైలోరినిక్ యాసిడ్ యెస్ వాడాలి. అవసరమైనప్పుడు వాడాలి. రెటినాల్ యెస్ దేర్ ఇస్ సర్టెన్ ఏజ్ వెన్ యూ హావ్ టు స్టార్ట్ రెటినాల్ థింగ్స్. గ్లైకోలిక్ నార్మల్‌గా మీ స్కిన్ నార్మల్‌గా ఉంది. ఏమి ఒక మరక లేదు, ఒక మచ్చ లేదు. వై డు యూ వాంట్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్? నాట్ రిక్వైర్డ్. చాలా మందికి కొరియన్ స్కిన్ అంటే ఒక పిచ్చిలాగా స్టార్ట్ అయింది. సో, మన స్కిన్‌కి ఏం తక్కువ, వాళ్ళ స్కిన్‌కి అంత ఇంపార్టెన్స్ ఎందుకిస్తున్నారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్న స్కిన్‌ని మనం ప్రొటెక్ట్ చేసుకొని, కేర్ తీసుకుంటే మన స్కిన్ కూడా చాలా బాగుంటది. ఎవరిదో కావాలనుకుంటే ఎలా వస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జీన్స్ ఎలా ఉన్నాయి? మన జీన్స్ ఏంటి? అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. వాళ్ళ జీన్స్ అలా ఉన్నాయి. వాళ్ళ స్కిన్ అలా ఉంటది. ఎవ్రీబడీ వెన్ యూ సీ దట్ కొరియన్ పీపుల్ అందరూ ఒకే టైప్‌లో ఉంటారు. మన స్కిన్ టైప్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మనం వాళ్ళ దాకా అసలు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఎక్స్‌పెక్ట్ చేయకూడదు కూడా. అండ్ వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళ జీన్స్ కాకుండా కూడా దే విల్ మెయింటైన్ అ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. వాళ్ళకి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. అండ్ వెరీ గుడ్ డైట్. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటది. దట్స్ వన్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనము మీరు చూసాం బేసికల్లీ మనం ఎక్కడి నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాము? ఆ కొరియన్ మూవీస్, కొరియన్ సీరీస్ నుంచే కదా! అంత చూపిస్తున్నారు అంటే ఆబ్వియస్‌లీ ఎనీథింగ్ ఫిల్టర్స్ యాడ్ చేస్తారు. అవునా? ఫిల్టర్స్ యాడ్ చేసేసి ఎన్హాన్స్ చేసి చూపిస్తే మనం ఫీల్ అవుతున్నాం. గ్లాసీ అనేది కూడా ఫిల్టర్సే. వెన్ యూ గో టు కొరియా యాజ్ సచ్ డైరెక్ట్ కొరియాకెళ్ళినప్పుడు మీరు చూస్తే అందరూ అలా ఉండరు. దేర్ ఆర్ నార్మల్ పీపుల్. అంటే నార్మల్‌గా అంటే వాళ్ళ స్కిన్ టోన్ నార్మల్‌గా బాగుంటది. దాంట్లో కొన్ని మచ్చలున్నోళ్ళు ఉన్నారు. అంత పర్ఫెక్ట్ గ్లాసీ స్కిన్ ఎవరికీ ఉండదు. అంత పర్ఫెక్ట్ షైనీ గ్లాసీ స్కిన్ వాడుతున్నారంటే ఫస్ట్ గుడ్ లైఫ్ స్టైల్, వాళ్ళ జీన్స్, ఫిల్టర్స్. చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది చాలా ప్రాబ్లమ్. సో, హెయిర్ ఫాల్ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని జెప్పి అంటారు. అట్ ది సేమ్ టైమ్ హెయిర్ ఫాల్ వల్ల స్ట్రెస్ ఒస్తది. రైట్? సో, విచ్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ హెయిర్ ఫాల్? సో, స్ట్రెస్, హెయిర్ ఫాల్, స్ట్రెస్ అదొక సైకిల్ అండి. వి సీ థాట్ డెఫినిట్‌గా స్ట్రెస్ హెయిర్ ఫాల్ కాజ్ చేస్తది. సో, హెయిర్ ఫాల్ అంత అయిపోతుంది, ఇంత అయిపోతుందని ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతే మళ్ళీ హెయిర్ ఫాల్ వస్తది. ఓకే. ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ హెయిర్ ఫాల్ మనం చూసుకుంటే అగైన్ హెయిర్ ఫాల్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నార్మల్ రెగ్యులర్‌గా హెయిర్ ఫాల్ ఉంటది. అపార్ట్ ఫ్రమ్ దట్ బట్టతల ఒకటి. ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ ఆండ్రోజెనిక్ అలోపెషియా అంటాము. హెయిర్ ఫాల్ ఎందుకు? ఏ స్టేజ్‌లో ఉంది? అది మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎగ్జామిన్ చేస్తారు. మళ్ళీ కొందరేంటి ప్యాచీ హెయిర్ లాస్ ఉంటది. అది ఒక డిఫరెంట్ కండిషన్. ప్యాచీ హెయిర్ లాస్ అంటే? అలోపెషియా ఏరియేటా అంటే మన తెలుగులో పేనుగోరు గూడా అంటారు. ఆ! చూసుంటారా? ఆ! చిన్న చిన్న ఆ! మొత్తం హెయిర్ అంతా అవును. లేకుండా అలా మల్టిపుల్ ప్యాచెస్ అవును. ఉంటది. అవును. అది ఒక కండిషన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుంది? దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఫస్ట్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అది ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెయిర్. సరిగ్గా వైటమిన్స్ కానీ, వైటమిన్ డి సరిగ్గా లేకపోయినా,
ఐరన్ సరిగ్గా లేకపోయినా, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా, ఆర్ అదర్ హార్మోనల్ చేంజెస్ ఉన్నా, స్ట్రెస్ ఇవన్నీ హెయిర్ ఫాల్ లీడ్ చేస్తది. ఓకే. ఏ ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అన్నది డాక్టర్స్ దగ్గరికెళ్తే చెప్తారు. ఎందుకు అంటే హెయిర్‌లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఓహ్! ఎయిర్‌లో గూడా స్టేజెస్ ఉంది. స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఓకే. ఎయిర్ ఓకే. ఫైన్. ఇప్పుడు మన హెయిర్ కంపల్సరీ కొన్ని ఎవ్రీడే వీ కెన్ సే 50-100 స్టాండ్స్ పర్ డే వీ కెన్ లూజ్ దట్ హెయిర్ స్టాండ్స్. దట్స్ అబ్సల్యూట్‌లీ నార్మల్. రోజుకి 50-100 100 వరకు పోవచ్చు. నార్మల్ ఎయిర్. యెస్. ఎందుకంటే ఒక స్టేజ్ అయిన తర్వాత ఫాల్ ఆఫ్ అయిపోతాయి. సో, ఎలా ఉంటది అంటే ఫస్ట్ గ్రోయింగ్ ఫేజ్ అని ఉంటది. దెన్ అనజన్ అంటాము. తర్వాత కటాజన్ అంటాం. అంటే ట్రాన్సిషన్ ఫేజ్. తర్వాత టీలోజన్ అంటే రెస్టింగ్ ఫేజ్ ఉంటది. రెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్సోజన్ అని ఉంటది. దాంట్లో ఏంటి రెస్ట్ అయిపోయిన తర్వాత వీక్ అయిపోయి ఫాల్ ఆఫ్ అయిపోయి తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ వస్తది. నార్మల్ ఇండివిడ్యువల్స్‌లో. ఓకే. ఈ సైకిల్‌లో ఆ టీలోజన్ ఫేజ్ రెస్టింగ్ అయిపోయి పడిపోయి ఎవ్రీడే వీ కెన్ సీ సమ్ సార్ట్ ఆఫ్ హెయిర్ దట్స్ నార్మల్. ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ దట్ 100 మించో 200, 300 అబ్నార్మల్‌గా పోతున్నాయి అంటే దెన్ వీ హ్యావ్ టు ఫిగర్ ఔట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ కాజ్ ఫర్ దట్. ఎందుకు పోతున్నాయి. సో, అలా మనం ఇవన్నీ ఫిగర్ ఔట్ చేసుకుంటూ రావాలి. మీరన్నట్లు స్ట్రెస్ అప్పుడు ఏమవుతది? స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల స్ట్రెస్ హార్మోన్ కాల్డ్ యాస్ కార్టిసోల్ రిలీజ్ అవుతది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల ఈ హెయిర్ సైకిల్ ఏదైతే చెప్పానో ఆ సైకిల్ మొత్తం చేంజ్ అవుతది. ఈ టీలోజన్‌లో ఎప్పుడైతే ఫాల్ ఆఫ్ అవ్వాలో అవి ఇంకా ఎక్కువ ఫాల్ ఆఫ్ అయిపోతాయి. రాదర్ దాన్ నార్మల్. సో, దీంట్లో మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతది. సో, హెయిర్ ఫాల్ డ్యామేజ్ అవుతది. సో, దిస్ ఈస్ అ మెయిన్ థింగ్. సో, ఈ స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతది. నేనన్నట్లు ఈ ప్యాచీ హెయిర్ లాస్ అలోపెషియా ఏరేటా ఏదైతే ఉందో అది అవుతది. అండ్ వన్ మోర్ థింగ్ మనము గ్రే హెయిర్ చూస్తాం కదా! ఎర్లీ గ్రే హెయిర్ ప్రీమెచ్యూర్ కెనైటిస్ అంటాము. అది కూడా ట్రిగ్గర్ చేస్తది. స్ట్రెస్ ఈస్ ద థింగ్ దట్ ట్రిగ్గర్స్ ఎవ్రీ డామ్ థింగ్. గ్రే హెయిర్ అన్నారు గాబట్టి, ఒక వైట్ హెయిర్ పీకితే మిగతా అంతా వైట్ హెయిర్ వచ్చేస్తుందా? ఒక బ్లాక్ హెయిర్ పీకితే మిగతా అంతా బ్లాక్ హెయిర్ వస్తదా? అలా వస్తే అలా అయితే బావుండేది. మొత్తం అందరూ అలాగే చేస్తారు కదా! లేదండి. అది బిగ్ మిత్. ఒక గ్రే హెయిర్ ఒక హెయిర్ ఫాలికల్ ఇలా ఉంటదనుకోండి. ఇక్కడ యూజువల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఉన్నోళ్ళకి ఈచ్ హెయిర్ ఫాలికల్ నుంచి ఒక 3 ఆర్ 4 హెయిర్ వస్తది. అవునా? ఒకవేళ ఒకటే హెయిర్ ఉంది. ఇక్కడ ఒక హెయిర్ పీకితే అక్కడి నుంచి అదే వస్తది కానీ ఇక్కడ చుట్టుపక్కలంతా రాదు. అంటే ఒక్కసారి గ్రే హెయిర్ స్టార్ట్ అవుతే, మళ్ళీ బ్యాక్‌కెళ్ళి బ్లాక్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉండదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడొచ్చింది? ఏ ఏజ్‌లో వచ్చింది? రీజన్స్ ఏంటి? అనేది కనుక్కోవాలి. నార్మల్‌గా మనకి ఇండియన్స్‌కి ఏంటి అంటే ఆఫ్టర్ 30 ప్లస్ ఇట్స్ ఎ నార్మల్ ఫిజియోలాజికల్ ఫినామినన్. ఓకే. యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ గ్రే హెయిర్. సో, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాము. అంటే ఎర్లీ 20స్ ముందు టీన్స్‌లో కూడా 12, 13 ఇయర్స్ కూడా డెవలప్ అయినాళ్ళు ఉన్నారు. దానికి ఫస్ట్ రీజన్ కుడ్ బి జెనెటిక్స్. హెరిడిటరీ. సో, దానికి మనం మాక్సిమం ఏమి చేయలేము. సెకండ్ థింగ్ ఇక్కడ కూడా మనము న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చూసుకోవాలి. ఎనీ ఆఫ్ B12 కానీ, B6 కానీ ఆర్ కాపర్ కానీ ఇవేమైనా తక్కువ ఉన్నా కూడా మనకి గ్రే హెయిర్ స్టార్ట్ అవుతూ ఇవన్నీ మళ్ళీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, థైరాయిడ్ కానీ, స్ట్రెస్ ఒకటి ఇందాక నేను చెప్పినట్లు. ఇవన్నీ మనము మాక్సిమం ఏవైతే కరెక్ట్ చేయగలుగుతామో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ జెనెటిక్స్ యెస్ ఇట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్ టు సమ్ ఎక్స్‌టెంట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వన్స్ గ్రే హెయిర్ ఇఫ్ ఇట్ ఈస్ జెనెటిక్స్ వల్ల కానీ మనకు మళ్ళీ ఫిజియోలాజికల్‌గా వచ్చే ఇప్పుడు 30, 40స్ కూడా వచ్చి నాకు కంప్లీట్‌గా బ్లాక్ అవుతదా అని అడుగుతున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అండి. గ్రే హెయిర్ వచ్చిన వాళ్ళు కలర్ యేసుకుంటారు గదా! సో, దానివల్ల గూడా ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఎక్కువుంటుందా? స్ప్రెడ్ అవ్వదు. వేటి వల్ల స్ప్రెడ్ అవ్వదు. సో, ఇట్స్ ఎ కంప్లీట్‌లీ మిత్. మిత్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇంక ఇవన్నీ మనము కామోఫ్లేజ్ చేసుకోవటమే. ఇప్పుడు హెయిర్ కలర్స్ వాడటం కానీ, హెన్నా వాడటం కానీ అవి కామోఫ్లేజ్ చేసుకోవాలి. బట్ కమింగ్ టు ద హెయిర్ కలర్స్ ఏం హెయిర్ కలర్ వాడుతున్నారా అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్‌లో చాలా హెయిర్ కలర్స్ దొరుకుతున్నాయి. అవును. కానీ చాలా మంది కూడా చూస్తున్నారు. అమోనియా లేనిదన్నట్లు చూసుకుంటున్నారు. అది తెలుసు జనాలకి.
అది కాకుండా ఇంకొకటి పీపీడీ అని ఉంటది. పారాఫెనిలిన్ డయామిన్. అదొక ఇంగ్రీడియెంట్ విచ్ ఇస్ మోస్ట్ అన్ని హెయిర్ కలర్స్‌లో యూజ్ చేస్తారు. అది కూడా లేనిది చూసుకొని వాడుకోవాలి. లేదు అంటే ఈ పీపీడీ ఉన్నది మనం వాడుతా ఉంటే హెయిర్ ఒక్కటే కాకుండా సమ్‌టైమ్స్ అది ఇరిటెంట్ డెర్మటైటిస్ అది పడక రియాక్షన్స్ వస్తాయి. సెకండ్ థింగ్ ఎవెన్చువల్లీ మీ ఫేస్ మొత్తం కూడా డిస్కలరేషన్ అవుతది. డార్క్ అవుతది. బికాస్ ఆఫ్ పీపీడీ. హెన్నా మళ్ళీ బ్లాక్ హెన్నా అనుకుంటారు. బ్లాక్ హెన్నా బ్లాక్ కలర్ ఎక్కడి నుంచొచ్చింది? ఇలాంటి కెమికల్ వాడటం వల్లే కదా! సో, మీరు ఒకవేళ ప్యూర్‌గా మీకు గోరింటాకు దొరికి అలాంటిది ఏదన్నా వాడుకుంటే వాడుకోవచ్చు కానీ బట్ నాట్ అండ్ ఇప్పుడు అసలు డాండ్రఫ్ అనేది ఎందుకొస్తుంది? డాండ్రఫ్ ఒక అదొక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే. మనం ఎంత స్కాల్ప్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నామో. ఓకే. నాది కొంచెం ఆయిలీ స్కిన్ ఉంది ఎగ్జాంపుల్. నా ఆయిలీ స్కిన్‌ని నేను సరిగ్గా క్లెన్జ్ చేయకుండా అండ్ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ ఫర్ ఎ జిమ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ స్వెట్టింగ్ సమ్ ఆర్ ద అదర్ వే ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. రోజు బాగా స్వెట్ అవుతారు. రోజు జిమ్ చేస్తారు. స్వెట్ అవుతారు. కానీ తలస్నానం చెయ్యరు. హ్మ్. సో, ఈ ఫంగల్ అనేది స్లోగా స్టార్ట్ అవుద్ది. మళ్ళీ మనం ఈ స్వెట్ లాంటివి యాడ్ చేస్తే ఏమవుద్ది హ్యాపీగా ఇంకా బాగా గ్రో అవుతది. సో, అందుకే వి టెల్ ఇఫ్ పీపుల్ హూ ఆర్ స్వెట్టింగ్ అ లాట్ ఎవ్రీ డే ప్లీజ్ వాష్ ఇట్ ఆఫ్ ఇమ్మీడియేట్‌లీ. దాన్నలా ఆహ్, కంటిన్యూ చేయటం వల్ల ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎస్పెషల్లీ మేల్స్ ఇప్పుడు ఫీమేల్స్ అన్నా నేను వారానికి ఒకసారి 2 సార్లు చేస్తారు అంటే బికాస్ ఆఫ్ దేర్ లాంగ్ హెయిర్ అన్నా కొంచెం చెప్తాం. చెయ్యకూడదని చెప్తాం అలాగా. బట్ కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద మెన్ దే టేక్ బాత్ వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 డేస్ అంటారు హెయిర్ వాష్. ఒక పర్సన్ వీక్‌లో ఎన్ని టైమ్స్ హెయిర్ వాష్ చేయాలి? అంటే డైలీ హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతదని చెప్పి అంటారు కదా! సో, ఎన్ని టైమ్స్ హెయిర్ వాష్ చేయాలి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఇందాక నేను చెప్పాను కదా! హెయిర్ లైఫ్ సైకిల్‌లో యూ కెన్ లూజ్ ఎవ్రీ డే కొన్ని హెయిర్. ఏం చేస్తారు నేను రోజు కోంబ్ చేస్తే పోద్ది. రోజు తలస్నానం చేస్తే ఇన్ని హెయిర్ పోతుంది. కాదు. ఇవాళ 10 పోవాలి. రేపు 10 పోవాలి. డే ఆఫ్టర్ టుమారో వెన్ యూ వాష్ యూ కెన్ సీ దట్ 30, 40 హెయిర్స్ ఇన్ ఎ సింగిల్ డే. ఓకే. అది అసలు కాదు. రోజు చేస్తే హెయిర్ వాష్ జుట్టు పోతది అని కాదు. ఎవరు చేయాలి? మీ స్కాల్ప్ ఏంటి? ఎలా ఉంది? డ్రై స్కాల్ప్ ఉందా? డాండ్రఫ్ ఉందా? ఆయిలీ స్కాల్ప్ ఉందా? సో, ఆయిలీ స్కాల్ప్ ఉన్నోళ్ళు ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ డే. అండ్ ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఇఫ్ దే ఆర్ డూయింగ్ ద వర్కౌట్ అండ్ స్వెట్ అవుతుంది బాగా అనుకుంటే ఎవ్రీ డే కూడా వాష్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్. ఓకే. ఇంకేం ఫిజికల్ యాక్టివిటీ లేదు. నార్మల్‌గా యూ ఆర్ అండర్ కంఫర్టబుల్ టెంపరేచర్స్ అలా అంటే ఎవ్రీ 2 డేస్ యూ కెన్ వాష్ యువర్ హెయిర్. బట్ వి సే వీక్లీ 2-3 టైమ్స్ కంపల్సరీ టు వాష్ యువర్ హెయిర్. ఎంత బాగా మనము స్కాల్ప్‌ని మనం మెయింటైన్ చేసుకుంటే ఈ డాండ్రఫ్ అనేది కూడా రికరెన్స్ ఉండదు. ఇప్పుడు డాండ్రఫ్‌కి మీరు డాక్టర్స్ దగ్గరికొచ్చిన షాంపూస్ అవి ఇస్తాం. కన్సర్న్ షాంపూ బికాజ్ అది ఫంగల్ కాబట్టి యాంటీ ఫంగల్ బేస్ షాంపూస్ ఇవ్వాలి. ఇస్తాము. ఇచ్చినంత మాత్రం తగ్గుతది కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. నేను 2 సార్లు వాడాను, 3 సార్లు వాడాను షాంపూ. మళ్ళీ వచ్చింది ఇది లైఫ్ లాంగ్ కాదా? పర్మనెంట్ కాదా? అని అడుగుతారు. మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏది పర్మనెంట్ అవుతది? అండ్ ఎలాంటి షాంపూ వాడాలి హెయిర్ ఫాల్ తక్కువుండాలి అంటే? షాంపూస్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చెయ్యదండి. ఓకే. షాంపూ ఈస్ ఫర్ క్లెన్జింగ్ యువర్ స్కాల్ప్. ఓకే. కానీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్. ఇందాక నేనన్నట్లు ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాల్ప్ యూ హావ్. అది ఆయిలీ స్కాల్పా? డ్రై స్కాల్పా? డాండ్రఫా? ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి వీ కెన్ గో విత్ నార్మల్ టు ఆయిలీ ఉన్న క్లారిఫైయింగ్ షాంపూస్ అలా ఉంటాయి. డ్రై ఉంటే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అలా ఉంటాయి. డాండ్రఫ్ ఉందా? ఆ డాండ్రఫ్ ఎంత సివియర్‌గా ఉంది? దాన్ని డాక్టర్ విల్ గివ్ యూ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామిన్ చేసి మళ్ళీ డాండ్రఫ్‌లో మైల్డ్ ఉందా? సివియర్ ఉందా? ఈస్ ఇట్ ఓన్లీ డాండ్రఫ్ ఆర్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెబోరిక్ సోరియాసిస్. సోరియాసిస్ బాడీ మీద ఎలా వస్తదో స్కాల్ప్‌లో కూడా వస్తది. సో, దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని దానికి తగ్గట్టు ఇస్తారు. అండ్ ఇప్పుడు హెయిర్ కోసం అని చెప్పి హెయిర్ డ్రైయర్స్ వాడుతుంటారు. లేదు అంటే స్ట్రెయిట్‌నర్స్ వాడుతుంటారు గదా! సో, అది వాడడం మంచిదేనా? అస్సల కాదు. సీ ఇలాంటివి అపార్ట్ ఫ్రమ్ ఈ స్ట్రెయిటనింగ్ కాకుండా, బ్లో డ్రై కాకుండా దేర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్స్ లైక్ సిస్టిన్ అని, కెరాటిన్ అని, పర్మనెంట్ స్ట్రెయిటనింగ్ అని. ఇప్పుడు మనము స్కిన్‌లో జెనెటిక్స్ ఎలా వస్తాయో మన స్కిన్ మనం పుట్టినప్పుడు అలా. ద సేమ్ వే హెయిర్ కూడా ఇఫ్ యూ హ్యావ్ అ కర్లీ హెయిర్ అదే ఉంటది. మీరు దాన్ని స్ట్రెయిటన్ చేయాలంటే లోపల నుంచి ఎలా చేస్తారు? సో, ఎక్స్‌టర్నల్‌గా ఎనీ ఆఫ్ దీస్ ట్రీట్మెంట్స్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యువర్ హెయిర్.
సో, వాటిలో కెమికల్స్ వల్ల కానీ, ఇప్పుడు బ్లో డ్రై చేసినా దానివల్ల వచ్చే హీట్ కానీ, ఆర్ స్ట్రెయిటనింగ్ చేసినా కూడా అంతే హీట్ జనరేట్ అవుతుంది. ఈ హెయిర్ షాఫ్ట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కదా! ఆ ప్రోటీన్ లేయర్ మొత్తం పోతుంది. సో, బ్రిటిల్ అయిపోద్ది, వీక్ అయిపోతది, ఫ్రిజీ అయిపోతది, బ్రేక్ డౌన్ వస్తది, స్ప్లిట్ ఎండ్స్ అన్నీ. నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ ఈ చాలామంది నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ చేపించుకుంటారు గదా! సో, అది మంచిదేనా మరి? నెయిల్ ఎక్స్‌టెన్షన్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్ కూడా ఎక్స్‌టర్నల్‌గా ఇప్పుడు పెడుతున్నారు ఒక నెయిల్‌ని. అంటే ఫస్ట్ అది ఫిక్స్ అవ్వాలి అంటే బేస్‌ని సెట్ చేయాలి కదా వీళ్ళు. ఆ బేస్‌ని సెట్ చేయటానికి దే ఆర్ గోయింగ్ టు స్క్రేప్. చాలా వరకు థిన్ చేసేసి దెన్ దే ఆర్ అప్లయింగ్ దట్ జెల్ అండ్ దెన్ దాన్ని పెడుతున్నారు. ఇంత ప్రాసెస్ అవుతుంది. సో, ఈ పార్ట్ వరకు థిన్ అయిపోతుంది. సో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ రిమూవ్ దట్ ఇన్ బిట్వీన్, సో, ఎగ్జాంపుల్ ఇవాళ పెట్టించుకున్నారు. సో, ఆఫ్టర్ ఎ మంత్ అండ్ ఆల్ అది తీయాలి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళాలి. దే విల్ బి డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ రిమూవ్ చేస్తారు. బట్ అక్కడ వరకు ఆ పెట్టిన నెయిల్ వరకు మాత్రం పల్చగా అది గ్రో అయ్యే వరకు కొంచెం చాలా సెన్సిటివ్‌గా ఉంటది. సో, వన్స్ ఇన్ ఎ వైల్ ఫంక్షన్స్, పార్టీస్ అండ్ ఆల్ అయితే ఫైన్. బట్ నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండి. సో, మనము పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు కామన్‌గా చెప్పిందేంటి అంటే, సర్టిఫైడ్ డర్మాట్ డాక్టర్ దగ్గరికెళ్ళి మన స్కిన్‌ని గానీ, హెయిర్‌ని గానీ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పారు. రైట్? ఒక కామెంట్ చదివి వినిపిస్తాను. ఒక పాడ్‌కాస్ట్‌లో వచ్చింది. వీళ్ళ దుకాణాలు నడవడం లేదు. అందుకే వీళ్ళ ఏడుపు. మాక్సిమం మన స్కిన్ టైప్ ఏదో తెలుసుకొని దానికి మంచి క్లెన్జర్, మాయిశ్చరైజర్, విటమిన్ సి సెరమ్, సన్ స్క్రీన్ యూజ్ చేస్తే ఏ డాక్టర్ అవసరం లేదు. బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో, ఆ రైట్ క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది మీకు తెలుస్తదా? చాట్‌జీపీటీ ఉంది కదా! చాట్‌జీపీటీ, గూగుల్ చేసుకుంటే నాది ఆయిలీ స్కిన్ అంటే అందరికీ పడాలని లేదు కదా! అందుకనే కదా ఇంపార్టెంట్ అనేది. వైటమిన్ సి ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ పీపుల్ ఆర్ యూజింగ్ లైక్ ఇష్టం వచ్చినట్లు వాడటము. వైటమిన్ సి కూడా ఒకవేళ స్కిన్ కొంచెం డ్రైగా ఉండి డ్యామేజ్ స్కిన్ ఉంటే వైటమిన్ సి పెట్టకూడదు. ఇంకా ఇరిటేట్ అవుతది. ఓకే. డాక్టర్ దగ్గరికి రీచ్ ఔట్ అవ్వకుండా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అంటే, సో, డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా డాక్టర్ దగ్గరికి రీచ్ ఔట్ అవ్వకండి అంతే. నేనిప్పుడు కొన్ని సెట్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతాను. 1 ఆర్ 2 వర్డ్స్, 1 ఆర్ 2 లైన్స్‌లో ఆన్సర్ చేయండి. సో, గ్లాస్ స్కిన్ అనేది ఎవరికైనా అచీవబుల్ అవ్వడానికి పాసిబులా? గ్లాసీ స్కిన్ అంటే ఒకవేళ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఓన్లీ షైనీ స్కిన్, యెస్. ఇఫ్ గుడ్ లైఫ్ స్టైల్ ఉంటే డెఫినెట్‌గా షైనీ క్వాలిటీ స్కిన్ గుడ్ టోన్‌తో అవ్వచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ ద కాంప్లెక్షన్ అగైన్. మీరు ఆన్‌లైన్‌లో చూసిన వరస్ట్ స్కిన్ కేర్ ట్రెండ్ ఏంటి? లైటనింగ్ క్రీమ్స్ అని వాడతారు. ద చాలా స్కిన్ లైటో, మెలలైట్ అవి దేనికి వాడాలో వాటికే వాడాలి. అవి లైటనింగ్ క్రీమ్స్ ఫేర్ అయిపోతాయి అని వాడి డ్యామేజ్ చేసుకోవద్దు. కామన్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్? ఫస్ట్ థింగ్ ప్యాటర్న్ హెయిర్ లాస్, బట్టతలాలైతే జెనెటిక్స్, లేకపోతే డైట్, స్ట్రెస్. వాట్ ఈస్ ద బెస్ట్ స్కిన్ అకార్డింగ్ టు యూ? డు నాట్ లుక్ ఫర్ ద కాంప్లెక్షన్ అగైన్. స్కిన్ నీట్‌గా ఉందా, గుడ్ టెక్స్చర్ ఉందా, టోన్ ఉందా, దట్స్ ఎనఫ్. సన్ స్క్రీన్ వాడేటప్పుడు మినరల్ బేస్డ్ వాడాలా? లేదు అంటే కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడాలా? కెమికల్ బేస్డ్ వి టెల్ నాట్ టు యూజ్డ్ వెన్ ప్రెగ్నెన్సీ, లాక్టేటింగ్ అలాగా. అదర్‌వైజ్ ఇట్స్ ఓకే. ఆర్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఇస్ అడ్వైస్డ్. నిజంగా రోజుకి 5 లీటర్స్ వాటర్ తాగితే మన స్కిన్ గ్లో అవుతుందా? యెస్. 3-5 లీటర్స్ అట్‌లీస్ట్. బట్టతల వస్తుంది అని ఏదైనా ఒక బాడీలో జరిగే చేంజెస్ వల్ల చెప్పొచ్చా? యూ కెన్ సీ ఆన్ ద స్కాల్ప్. ఈ ఫ్రంటల్ లైన్ అనేది ఇలాగా రిసెషన్ అనేది అవుతుంది. అంటే వెనక్కి వెళ్తూ స్టార్ట్ అవుతుంది. థిన్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ ఫస్ట్ సైడ్ స్టార్ట్ అవుతుంది. స్లోగా ఈ పార్ట్ స్టార్ట్ అవుతూ వస్తుంది. సో, జీరో కాస్ట్‌తో స్కిన్ అండ్ హెయిర్‌ని 2 ట్రీట్ చేయలేమా? ఏం ప్రాబ్లం లేకుండా జస్ట్ టు ప్రివెంటివ్, యెస్. ప్రివెంటివ్ మెజర్స్, యెస్. అన్నిటికీ మెయిన్‌గా స్కిన్ అండ్ హెయిర్‌కి లైఫ్ స్టైల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఫ్రమ్ హెయిర్‌కి, స్కిన్‌కి. గుడ్ డైట్. అక్కడ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. స్కిన్ టోన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ లేకుండా వన్ థింగ్. నో అదర్ హ్యాబిట్స్ లైక్ స్మోక్ ఇవన్నీ. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవటం. ఓకే. ఆ పొల్యూషన్ నుంచి, యూవీ రేస్ నుంచి ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటే వర్కౌట్. ఫిజికల్ యాక్టివిటీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. థాంక్స్ ఎ లాట్ మేడం. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. సో, స్కిన్‌కి, హెయిర్‌కి, నెయిల్స్‌కి ఎలాంటి హైజీన్ మెయింటైన్ చేయాలో చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్స్ ఎ లాట్. మై ప్లెజర్ అక్షయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ.